నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఆవిడే నా భార్యే, కానీ ఆవిడకొచ్చినటువంటి కడుపు నాది కాదు అని అంటున్నారు శివ. వాళ్ళ ఫ్యామిలీ అంతా నాది అనుమానం అని అంటున్నారు. కాదని నేనంటున్నాను. నాది అనుమానమా లేక నిజమా అనేది మీరే న్యాయం చేసి చెప్పాలి అని కోరుకుంటున్నారు. తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్లో. బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్గా వచ్చేది. నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. అతను కాంటాక్ట్ అయ్యాను. చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్. అదే రోజు నైటే చేశాను. 12 o'clock సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు. అలానే రిజెక్ట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి, అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం 4 ఉన్నారు. అందరికీ నా లవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా. బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు చీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది. ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు. కానీ ఆ టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్లో 6 weeks ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాలు ప్రెగ్నెంట్ ఉంది. అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తారు? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి. దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషుల ముందట. తన ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి. చేస్తే యాజ్ ఏ లవర్స్కి ఏం చేసుకుంటాం అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశారు. ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్. ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదని ఆ మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి. మా వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా? మ్యారేజ్ కాకముందు 3 months జాబ్ ఉంది మేడం మాకు. మ్యారేజ్ కాకముందు డైలీ. మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా? తను ఇంకా ఫోన్ చేసింది నన్ను. ఆయన ఆగల. నువ్వు బుద్ధి ఉందమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి, ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది, ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు? డైవర్స్ ఇస్తావా? మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే, కూర్చోండి. అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు, పేరెంట్స్. రండి. నమస్తే. కూర్చోండి. సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు. సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మీరు మీ నోట్ ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది అసలు ఏంటి సమస్య అనేది. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ని. ఓకే. ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు. నాకు హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను, చేసుకున్నాను. ప్రజెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 week లోనే తను బిహేవియర్ మొత్తం చాలా. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు మేడం 28 మేడం. 28. ఓకే. 28 years మ్యామ్. ఇప్పుడు ఏంటంటే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదండి, ఆ సంబంధాలు చూసిన తర్వాత ఎంత కాలానికి మీకు పెళ్ళయింది? 2 months ఉంది మ్యామ్ గ్యాప్.
2 months gap. 2 months ఆ 2 gap months లో ఉంది. మీరు మాట్లాడుకోవడం లాంటిది ఎస్ మ్యామ్ నార్మల్ గా మాట్లాడుకున్నాం మ్యామ్. అప్పుడప్పుడు కూడా కాల్స్ చేసేది, మాట్లాడేది, ప్రాబ్లం ఏమి ఉండకపోయేది. అప్పుడు బాగానే మూవ్ అయ్యాం. సార్ మీరు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, ఆవిడేం చేస్తారు? ల్యాబ్ టెక్నీషియన్ మ్యామ్ తను. మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కు ముందు మధ్యలో మీరిద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. అప్పుడేమి మార్పు ఏం కనిపించింది? మార్పు ఏం కనిపించదు. అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది. అప్పుడు బాగానే మాట్లాడేది. తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా. పెళ్లికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో, సంబంధం కుదిరిన తర్వాత పెళ్ళైన 10 నిమిషాలకే చేంజ్ వచ్చింది. టోటల్ ఫంక్షన్ హాల్ లోనే మొత్తం మారిపోయింది మ్యామ్. ఫంక్షన్ హాల్లోనే కనిపించడానికి కారణం ఏంటంటే తను యాక్చువల్ గా లుక్ గానీ చూడడం గానీ ఒక కూల్ గా ఉండేది. కోపంగా చూడడం గానీ ఆ యాటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించేది నాకు అక్కడ. అప్పటికే మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది. ఆ 2 days హడావుడి, ఫంక్షన్స్, మీ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫంక్షన్ హాల్లోనే మారిపోయింది. ఇష్యూ చిన్న గొడవ కూడా జరిగేది మేడం అక్కడ. ఎలా స్టార్ట్ అయింది మీకు? ఎలా ఎప్పుడు అనిపించింది ఇలాగా? అంటే అదే రోజు నాడు నార్మల్ గా ఫోటో షూట్ అవుతుంది కదా మేడం. ఆ ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దామని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి, అందరు అయిపోయేంత వరకు నువ్వు లంచ్ చేద్దామని చెప్పేసి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే. ఆఫ్టర్ లంచ్ తర్వాతనైనా మనం దిగేద్దాం ఫోటో, ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి నేనంటే తను అప్పటికే ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి. సరే అది ఏదో చిన్న కొత్త కామన్ గా అవుతూ ఉంటది కాబట్టి వాళ్ళ చుట్టాలందరూ వచ్చాక ఫోటో దిగాక భోజనం చేద్దాం అని ఉంటది, చేద్దాం అనుకున్నాను. సరే ఆ ఇష్యూ అప్పటికే లైట్ తీసుకున్నాను మేడం. అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక 2-3 days తర్వాత మామూలుగా వేములవాడ వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, వేములవాడ ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరు ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోయారు, క్లోజ్ అయిపోయాది. ఇక్కడ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అని చెప్పేది. సరే వెళ్దామని వెళ్ళి వచ్చేసిన తర్వాత 2 daysకే మా వాళ్ళు ముహూర్తం పెట్టారు సంథింగ్. పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు, మెట్టెలు టోటల్ అన్ని తీసేసి సెల్ఫ్లో ఇసిరేసేసింది మొత్తం టోటల్గా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా, నాకు ఈ పెళ్లి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా ఇసిరేసింది. మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు, కొత్త కదా ఏమేమన్నా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి. మరి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా, లేదంటే అన్ని విషయాల్లో కోపంగానే ఉందా? కోపంగానే మేడం, మాట్లాడలేదు ఎక్కువ. గంట నుంచి స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా డ్రామా ఏదో ఆ 2 months లోనే నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా. పెళ్ళి తాళి కట్టించుకొని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఏంటి మీకు తర్వాత రీజన్ తెలుసు? చాలా డెప్త్ గా తెలిసింది మేడం తర్వాత రీజన్. అట్లా అయితే రీజన్ తో చెప్పమని చెప్పేస్తాను. చెప్పండి సార్. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం, చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో. 1 month లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్ గా వచ్చేది. ఇది ఎవరు అని నేను అడగటం ఏమన్నారంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది, ఏం చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయింది. అంటే మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసిందా? చూడండి ఇచ్చింది. అసలు ఫోన్ ఇవ్వదు మేడం. మరి మీకు ఎలా తెలిసింది? అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం, అప్పుడు మాత్రమే. అసలుకి పాస్వర్డ్ ఇవ్వదు నాకు. మెసేజ్ ఏంటో చెప్పగలరా? చెప్తానండి, తప్పే ఉంది. నువ్వు ఇలాంటి ఆంటీవని నాకు తెలియదు అని చెప్పేసి వల్గర్ మెసేజ్ వచ్చేదండి, సింగిల్. అర్థం కాలేదు ఏంటి, ఎవరు నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. ఈవిడ ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసే టైప్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నేను ఆ డైలాగ్ అనట్లేదు, కామన్ గా ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది ప్రింట్. అట్లాంటప్పుడు నేను నీతో కంటిన్యూ అయ్యి ఆవిడ బిజినెస్ ఆవిడ చూసుకుంటది కదా సీక్రెట్ గా, దొరికినప్పుడు సంగతి. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఏముంది అంత తప్పు పెట్టుకొని? అది ఆ మెసేజ్ స్క్రీన్ మీద అది అంటే డిస్ప్లే అయిందా? పైన కింద మెసేజ్ ఏం లేవా? అంటే లాక్ ఉందా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు పైన మనకి మెసేజ్ కనిపించేస్తుంది అంతేనా? కనిపించిన తర్వాత నేను లాక్కున్నాను. ఇప్పటికే ఫోన్ తీసుకొచ్చాను, అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది, సగము ఆన్ అవుతుంది. అదేంటంటే బెండ్ అయిపోయింది మొత్తము. దాంట్లో పైన మెసేజ్ ఉంది. చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఇసిరేసా. ఏంటని చెప్పట్లే. ఆ అమ్మాయి ఫోన్ ఇసిరేసాను నేను. ఏంటని చెప్పట్లేదు. ఎవరు అంటే తెలియదు అని అంటుంది. సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయింది, అసలు టోటల్లీ ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అయితే టాపిక్ కట్ చేసిందంటే చిన్న డిస్కషన్ జరిగింది ఆ రోజు నా నైట్. తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ ఏంటి ఇష్యూ ఏంటని చెప్పా. మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ 5 days 1 week లో మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడం అంటే అరేంజ్ చేస్తే చెప్పాను కదా మేడం, మొత్తం అంతా చేసి కోపం గొడవ చేసింది ఆ గ్యాప్ లో. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది, చాలా అంటే చాలా. ప్రాబ్లం కావచ్చు తనకి ఏమన్నా లైట్ తీసుకున్నా.
ఇప్పుడు ఏంటంటే సీన్ కట్ చేస్తే తెలివారు అనేది ఎవరైతే ఉన్నారో తను 3 years నుంచి తనతో పరిచయం ఉన్నారు. తనతో 3 సంవత్సరాల నుంచి. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది అని అంటే తను నాకు ఎవరు తెలియదు అని చెప్పేసింది కదా. నేను ఆ నెంబర్తో నార్మల్గా తెలుసుకున్నాను. ఎంక్వైరీ లోకల్లో ఎంక్వైరీ తెలుసుకుంటే నెంబర్ ఏంటి ఎలా వచ్చింది మీకు? సార్ ఫోన్ లోనే ఉంది కదా సార్. యాక్చువల్గా తీసేసుకున్నాను. తీసేసుకున్నారు, ఇరిగింది కానీ సార్ డ్యామేజ్ అయింది. బట్ ఓపెన్ అయినా కూడా దాంట్లో నుంచి నెంబర్ తీసేసుకున్నాను నేను ఏ ఆల్రెడీ. నెంబర్ నుంచి అయితే ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నాను. అతను కాంటాక్ట్ అయ్యాను. చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్. అదే రోజు నైటే చేశాను 12 o'clock సేమ్. రిజెక్ట్ చేస్తున్నాడు, ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు, అలానే రిజెక్ట్ చేస్తున్నాడు. ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లమేటిక్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చేది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ యాంగిల్లో లేను నేను. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న 2 వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి, అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం 4 ఉన్నారు. అసలు ఫ్లాష్ ఏంటంటే ఆ 4 సంబంధించింది కూడా మొత్తం ఉంది. నీ కోర్టు కేసులో కూడా వాళ్ళని వేయటం జరిగింది, ఒక 2 ఎవిడెన్స్ ఉంటే. ఆమె ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు చెప్తా, ఇప్పుడు మ్యారేజ్ రేపు అనగా నైట్ అతనితో నైట్ కాల్స్ చేసేది ఆల్రెడీ. నైట్ 11 o'clock వరకు కూడా కాల్స్ వాట్సాప్ కాల్ చేసిన డాటా నా దగ్గర ఉంది. తను అప్పటికి కూడా తనతో కాంటాక్ట్స్ లో ఉంది. తనతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండకపో. ఆ మ్యారేజ్ చేసుకుని నన్ను నా పేరెంట్స్ని చాలా సఫర్ చేస్తుంది మేడం. సీన్ కట్ చేస్తే నాట్ ఓన్లీ 1 member, 3 members ఉన్నారు. ఆ 3 members కూడా అందరికీ 4 hours అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా. అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది, బిజినెస్ చేయదు. మీరు ఈ 2 వేరియేషన్. అమ్మాయి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది. ఇదేనా ఓవరాల్ గా? అయితే ఓవరాల్ గా ఇదే మేడం. బిజినెస్ వేరు, ఇది వేరు. అంటే బిజినెస్ కూడా ఉంది మేడం అనే పదం వచ్చిందని అబ్బాయి అనుమానం. అట్లా మరి బిజినెస్ ఉంది అంటాను మీ దగ్గర ఎవిడెన్స్? బిజినెస్ ఉంది అనడానికి సంబంధించి ఆమె వర్క్ చేసే ఏరియాకి వెళ్ళాను నేను ఆల్రెడీ. అతను రావాలంటే ఆయన ప్రజెంట్ కొన్ని ఎవిడెన్స్ రాలేదు. ఆయన ఏం చెప్పాడంటే వీక్లీ 4-5 members బైక్. మీవి కోర్టులో కేసులు ఉన్నాయి, మీరు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడండి. ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా ఎంక్వైరీ చేశాను మేడం. అంటే ఇది ఎప్పుడంటే నాకు ఇదంతా గతం ఇదన్నీ తెలిసిన తర్వాత నేను మొబైల్ ఫోన్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళే ముందు ఎక్కువ రోజులు కలిసి లేం మేడం. ఇంట్లోకి వెళ్ళే ముందు ఆ మొబైల్ ఫోన్ నేను తీసుకున్నాను, మొత్తానికి నా దగ్గరే పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం నేను ఎవరెవరు ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయి పేరు ఉంటుంది పైన, కానీ అబ్బాయి అతను. అసలు ఓవరాల్ గా మీకు ఫస్ట్ నైట్ జరిగిందా? జరిగేదండి ఒకటి. ఎంత కాలానికి? విత్ ఇన్ 1 month లోనే అయ్యాది. ఓకే. అసలు ఎంతకాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు? 2 months కలిసి ఉన్నాం మేడం. 2 months లో 1 month అసలు ఏం జరగలేదు. 1 month తర్వాత ఆ 1 month లో ఎంతకాలం, ఎన్నిసార్లు? 1 time మేడం. 1 time. ఫస్ట్ నైట్ అనేది ఒకేసారి జరిగింది? ఒకటేసారి జరిగింది, 1 time జరిగింది. దట్టు ఏంటంటే ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు. కానీ ఆ టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్ లో 6 weeks ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాలు ప్రెగ్నెంట్ ఉంది. ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? స్కాన్ సంబంధించి ఉందండి, అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను నేను. మీ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి? 27th November 2027. 2020. ఓకే. స్కాన్ ఎప్పుడు జరిగింది? స్కాన్ జనవరి సార్, జనవరి 2nd week or 1st week లో జరిగేది. సో మీకంటే నిజం తెలుసు కదా. ఇప్పుడు అమ్మాయి ఒక ఎలిగేషన్ ఏం చెప్తుంది అంటే మాకు మ్యారేజ్ 1.5 month అయింది, 2 months అయిందో 3 months అయిందో ఏదో చెప్పి 6 weeks ఉండడంలో తప్పులేదు కదా అన్నట్టే వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజం ఏంటి అనేది మీకు తెలుసు, అమ్మాయికి తెలుసు. ఇది ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కౌంట్ చేసుకుంటారు కాబట్టి 10 days లో 6 weeks ప్రెగ్నెన్సీ రాదు అనేది మీ ఉద్దేశం, అంతే? ఓకే, పర్లేదు. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి. చేస్తే యాజ్ ఏ లవర్స్ కి ఏం చేసుకుంటాం మనం చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత నుంచి తన దగ్గరికి నేను రాలేదు అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశాడు. సో ఆ మిడ్ నైట్ మెసేజ్ వచ్చినటువంటి వ్యక్తితో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడితే తనకు పరిచయం లేదని చెప్పాడు. కానీ మళ్ళీ వీళ్ళ దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్ని కోర్టులో వేసారా? పేపర్స్ మేడం విత్ టోటల్ ఎక్స్పర్ట్ అయ్యారు, ఇద్దరు ఎక్స్పర్ట్ అయ్యారు నాకు కోర్టులో, క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా వ్యవహారం అయితే టైం వేస్ట్ అవుతుంది, కానీ కోర్టులో నేను ఆల్రెడీ విత్ ఇన్ 6 months లోపే వేసేసాను డివోర్స్. మీకు మ్యారేజ్ ప్లేస్ నుంచి తెలుసు అమ్మాయి బిహేవియర్ తేడా ఉందని, 2 days లోనే తెలుసు ఒక ఫోన్ నెంబర్ తోటి ఒక బూత్ మెసేజ్ వచ్చింది అని, 4th day తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్, ఓ 4-5 members బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. అయినా 1 month తర్వాత
మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి No. ఇవంతా ఎందుకు కంటిన్యూ నో చేశారు? మ్యామ్, ఫిజికల్ గా అయిన తర్వాతనే తెలిసింది. తర్వాత ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆ మొబైల్లో మొత్తం లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 3 months తర్వాత నేను మొబైల్ చెక్ చేసి మొత్తం అసలు ఏంటి మొత్తం క్లోజ్ చేసేది. యాప్ కానీ డాటా కానీ మొత్తం రీట్రైవ్ చేశాను. నేను రీట్రైవ్ చేసి మొత్తం ఒక 150 pages తయారు చేశాను. నాకు ఎప్పుడు తెలిసేది అంటే మేలో తెలిసేది నాకు మొత్తం డాటా. మే తర్వాత నేను జూన్ లో ఎవిడెన్స్ పెట్టి డివోర్స్ చేయడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు. 1 month లోనే మీకు డౌట్ వచ్చింది కదండి మీకు, అంటే ఫోన్ ఎప్పుడైతే కనుక ఇసిరేసారో ఇప్పుడు ఆ అప్పుడు message దాకా చూడగానే చెప్పింది ఏంటంటే అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన కొద్ది డిస్టెన్స్ అయితే పెరిగింది కదా, అమ్మాయి మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందిగా. అవును సార్, ఆ లోపే మేము ఫస్ట్ కాదండి 2 రోజులకి ఇమీడియట్ గా ఇలా ఇబ్బంది అయింది, మెసేజ్లు వచ్చిందని మీరు ఫస్ట్ చెప్పారు. అవును, దాని తర్వాత మీకు ఫస్ట్ నైట్ కుదిరినప్పుడు మీరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒకే రూమ్ లో ఉన్నాం మేడం, ఆ? ఒకే రూమ్ లో ఉన్నాం. ఇంట్లో మిగతా పనులు అవన్నీ బాగానే చేసేదా? అత్తమామలతో ఉండడం గానీ, వంట చేయడం గానీ? ఒక బౌల్ క్లీన్ చేయదు, ఒక వాటర్ ఇవ్వదు, నాకు కనీసం ఏది ఇవ్వదు. ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తుంది? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తుంది? నేను యాక్చువల్గా మేడం అతనా మేడం 9కి వెళ్ళి 6 వరకు వస్తుంది. శాలరీ మీకు ఇచ్చేదా తనే ఉంచుకునేదా? యాక్చువల్గా నేను 1 month అవ్వని జాబ్ బంద్ చేయించాను మేడం, వద్దని చెప్పి. ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయని అప్పటికి అనిపించింది. మెసేజ్ వచ్చినప్పుడు బంద్ చేయించాను. Okay. ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ తెలియలేదు. మీకు ఇవి ఏవైతే నేను అన్ని ఇంతమంది ఉన్నారన్న విషయము నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మే మంత్ లో తెలిసేది. ఫుల్ డాటా అసలు ఎవరు ఏంటి విత్ ఎవిడెన్స్ తోటి తెలుసు. తర్వాత అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుంది? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి. దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషుల ముందట. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు మీరు? పెట్టాం, పోలీస్ స్టేషన్ లో నేను కేసు వేసాను. Okay. ఇట్లా జరిగిందండి, ఇట్లా వల్గారిటీ ఉందండి అని చెప్పేసాను. అంటే వాళ్ళు బయట మాట్లాడుకోండి అని చెప్పడం జరిగితే వాళ్ళ తరపు మా తరపు అని పోలీసు వాళ్ళు ఇంతకీ అమ్మాయి ఒకళ్ళేమో బ్రదర్ అంటుంది, మిగతా ఇద్దరిని ఏమంటుంది? ఒకరు తెలియదు అని అంటుంది, ఒకరి మొత్తానికి ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ నా ల్యాబ్ పెడదాం అనుకున్న కొత్తది. ఆ బూత్ మెసేజ్ కి సమాధానం ఏంటి? అతను ఏదో మిస్టేక్ లో పెట్టిండు, నాకు తెలియదు, అతన్ని అడుక్కోపో ఉంటుంది మేడం. అప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి కదమ్మా, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. అప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? వీళ్ళెవరో నీకు తెలియదు అంటున్నావు కదా, నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మరి వాళ్ళ ముగ్గురు మీద మనం కేసు పెడదామా? ఎందుకంటే నీ క్యారెక్టర్ని నీ ఇదిని ఇన్సల్ట్ చేస్తూ పెట్టారు కదా, దీని మీద మరి కేసు క్రిమినల్ కేసు ఏదైనా వేద్దామా అంటే ఏమంది? అయితే నేను ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా వేసాను మేడం. మీరు వేయడం కాదు సార్, అసలు యాక్చువల్గా అమ్మాయి వేయాలి. అమ్మాయి ఏమంటుందంటే నువ్వే ఎలిగేషన్ చెప్తున్నావు కదా, ఇప్పటికి 2 days బ్యాక్ కూడా అంటుంది, నువ్వే ఎలిగేషన్ చేసావు కదా, నువ్వే వాళ్ళని తీసుకొచ్చుకుని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని అంటుంది. సేమ్ ఇలా ఇప్పుడు మీరు మన దగ్గర నుంచి మన షో నుంచి కాల్ వెళ్ళదు మేడం, వెళ్ళిన రోజే నాకు మెసేజ్ వచ్చేది తన దగ్గర నుంచి. నీ ఏమంటుందంటే అసలు నీకు ఏం కావాలని చెప్పేసి చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి అని వచ్చేది. కానీ దానికి మీ కాల్ పోకముందు 5 days బ్యాక్ ఆ బూతులు చూస్తే ఘోరం, ఇక మా అసలు చెప్పరా అని బూతులు మెసేజ్. పోలీస్ స్టేషన్ లో ఏమంది ఫైనల్ గా? పోలీస్ స్టేషన్ లో ఏమందంటే 2 days లో స్టేషన్ లో తీసుకొచ్చి పెడతా అని చెప్పారు. నెక్స్ట్ డే వెళ్ళేసి మహిళా పిఎస్ లో వెళ్ళేసి కేసు పెట్టేసారు. 498 వేసింది. ఏమేం కేసులు? 498, 506 ఇంక సెక్షన్స్ మొత్తం చీటింగ్ కేసు అని వేసేది మేడం. మొత్తం మా చెల్లి, మా అక్క, మా మమ్మీ, మా డాడీ మీద చీటింగ్ కేసు వేసిందా? ఏమని? నా మీద చీటింగ్ కేసు. ఏమని అంటే నేను అన్ని అబద్ధాలు ఫ్రాడ్స్ చేస్తున్నా అని చెప్పేసి అని, అన్ని లేనిపోని ఏదో చెప్పి చేస్తున్నా, డబ్బుల కోసం అది చేస్తున్నా అని చెప్పేసి చేసి చెప్పాలి అని చెప్పాది చాలా. అయితే మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, తను వెంటనే కేసు ఇవ్వలేదు. నన్ను ఏదైతే అక్కడ కేసు వెళ్ళి ప్రతిసారి పిలవడం, ఎఫ్ఐఆర్ చేస్తాను బెదిరిస్తా వచ్చేది నాకు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళు అంటే, సార్ ఆ పిల్లోడు నాకు కాదు సార్, క్లియర్ కట్ గా చెప్తున్నాను సార్ నేను చెప్పేసి. నేనంటే సార్ కొంచెం బాగా మాట్లాడిన తర్వాత డెలివరీ తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి అన్నారు. ఏ డెలివరీ? ప్రెగ్నెన్సీ కదా, కంటిన్యూ చేసుకుంటుందా? చేసుకుంటుంది. బాబు పుట్టాడు ఇప్పుడు, ఆల్రెడీ 2 years అయిపోయింది కూడా. అది 2020 వ్యవహారం కదా. 2 years అయిపోయింది. తను అసలుకి ఒప్పుకోవట్లేదు. అప్పటికి కూడా ఏంటంటే స్టేషన్ లో DNA టెస్ట్ చేయండి అని అన్నాను సార్తో. అది కోర్టులో చూసుకోవాలి కానీ నా దగ్గర నడవదు. సరే, కోర్టులో 4 years నుంచి నడుస్తున్నాయి కదా, మరి DNA టెస్ట్ కి పిటిషన్ వేసారా? వేసానండి, సపరేట్ వేసాను మళ్ళీ. వేసారా? ఏమైంది? అది ఏమైంది? యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం కూడా నేను ఆర్డర్ ఓకే ఇస్తా అని చెప్పి అన్నారు. ఇస్తా అని అన్న బట్టి 1 year అవుతుంది మేడం. అదే కోర్టు ప్రొసీడింగ్స్ డిలే అవుతాయి కానీ మీరు పిటిషన్ అయితే వేసారు? వేసాను మేడం, విత్ ఎవిడెన్సెస్ వేసాను మేడం. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఉంది టోటల్ గా. ఓకే, 4-5 months మ్యారిటల్ రిలేషన్, 4 years నుంచి కోర్టు చోటు తిరుగుతున్నారు. అవునండి, సూపర్. చాలా సఫరింగ్. 1 and only son. సార్ కేసు పేపర్స్ ఇవ్వండి సార్. మేడం ఇది ఓన్లీ DNA కేసు, అది మెయిన్ కేసు సార్. నాకు 498 ఒకసారి ఇవ్వండి సార్. అది నోటీస్ మాకు రాలేదు మేడం, ఇప్పుడు 3 years అయింది. FIR కాపీ ఇవ్వండి సార్. నెంబర్ ఉంది మన కేసు నెంబర్, కానీ నేను ఏం డాక్యుమెంట్స్ ఇవ్వలేదు వాళ్ళు. FIR కాపీ, స్కాన్ 41 నోటీస్ అప్పటికి మీరు ఈ కేసులు వేస్తున్నారు కదా, ఈ కేసులు వేసే టైంకి మీ అడ్వకేట్ FIR కంప్లైంట్ కాపీ అయితే తీసుకుంటారు. మీ మీద ఏ ఎలిగేషన్స్ ఉన్నాయి ఏంటనే జిరాక్స్లు అయితే తీసుకుంటాం కదా. మ్యామ్ యాక్చువల్గా మాకు 498 నోటీసెస్ ఇంతవరకు రాలేదు కోర్టు నుంచి. పోలీసులు మీకు 41 నోటీస్ ఇవ్వలేదా? FIR చేశారా? బెయిల్ తీసుకున్నాం మేడం.
తీసుకున్నారంటే ఒక కాపీ అసలు ఏమి రాసింది అని లేదు మేడం. మీ అడ్వకేట్లు తీసుకుంటారు కదమ్మా, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నా. ఇప్పటిదాకా 20, 21, 22 మ్యాటర్స్ ఇప్పటిదాకా ఒక జిరాక్స్ కాపీ తీసుకోలేదా మీరు? అంటే ఫస్ట్ కేస్ నెంబర్ ఉంది మేడం, ఒక ఫోటో ఉంది, నార్మల్ గా ఎఫ్ఐఆర్ నెంబర్ మేడం అందులో ఫైండింగ్స్ గురించి అడుగుతున్నారు. దాంట్లో ఒక టాపిక్ ఉంది. ఇది మీ ఎలిగేషన్స్. 498 ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటో మాకు అర్థం అవుతుంది. నిజాలు ఏంటనేది నేను ఎస్టిమేట్ ఎలిగేషన్ లో ఒకటి ఉంది మేడం. నాకు ఒక కానిస్టేబుల్ గారు చూపించారు. ఏమనందంటే మా అక్కయ్య అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతుంది, 30 lakhs ఇస్తేనే తీసుకుపోతూ అంటున్నారు. ఇవన్నీ అవన్నీ మీకు పిన్ పాయింట్ దొరకాలంటే మేము అది చూడాల్సింది. మీరు చెప్పేవి ఆవిడ రాసే 90% ఫాల్స్ లో ఎక్కడో ఒక చోట ఒక పిన్ పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ ఏంటని మేము ఎస్టిమేట్ చేయడానికి మీరు ఆ కాపీలు తెచ్చుంటే మేము కొంచెం ఫెయిర్ గా మీకు ఫేవరబుల్ గా చెప్పడానిక ఏం జరిగిందని రియల్ గా మీరు ఏదైతే జడ్జిమెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అది క్లియర్ గా మేము చెప్పగలుగుతాం. ఒక 1 side వర్షన్ కొన్ని సందర్భాల్లో 1 side వర్షన్ విని కనిపెడతాం, అప్పటికి మా వంతు ప్రయత్నంగా మేము కనిపెడతాం. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 side వింటున్నాం, మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది మేము పూర్తిగా విన్నాకే చెప్పగలుగుతాం. మ్యామ్ నేను యాక్చువల్గా 498 తో నేను మాట్లాడట్లేదు ఆ టాపిక్ లో. మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడాలి. 498 వేసేది కానీ కాదు తమ్ముడు. ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఏంటంటే నీ సైడ్ మొత్తం అన్ని చెప్తున్నావు, ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి అది ఒకటే కదా మనకు ఆధారం. ఆ అమ్మాయి సార్ డివోర్స్ సంబంధించింది కాకుండా ఆ అమ్మాయి ఏమంటుందనంటే వీళ్ళని హింస పెట్టారు అని చెప్పేసి అని మాట మాత్రమే అంటుంది. దాంట్లో డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అంటే అదనపు కట్నం అనేది అది ఒకటే. కౌంటర్ కాపీ ఉందా? సమాధానం వేసింది ఉందండి. అదేందన్నా ఆ పక్కన ఏంటది? ఇది డాక్టర్ సంబంధించింది సార్. 6 week ప్రెగ్నెంట్ అని చెప్పి ఉండడానికి సంబంధించి ఏ హాస్పిటల్ ఏ రోజుకి వెళ్ళేది ఇక్కడ సంబంధించి ఉందండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆవిడ? మీ మిస్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది ఆవిడ? ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. 3.5 years నుంచి అక్కడే ఉంటుంది. అంటే 2 months తర్వాత నుంచి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ కాంటాక్ట్ లో లేదు లేదు. కేసుల ద్వారా కేసుల ద్వారానే మీరు మాట్లాడుకుంటారు. ఇంటికి రావడం పోవడం, నేను ఎలా వెళ్ళను ఇటు రారు. అసలు ఆవిడకి ఏంటి మీతో కలిసి ఉండడమే ఇష్టమా లేదంటే డబ్బులు ఏమైనా వసూలు కార్యక్రమం? ఏమనంటే 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అంటుంది. 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అని చెప్పేసి మధ్యలో మ్యారేజ్ మీడియేటర్ తో అంటే అలా ఎలా ఇస్తాం, మేము తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారంటే చూసి చూడనట్టు చూడమని వెళ్ళిపోమని చెప్పాలి, ప్రాబ్లం ఏముంది దీంట్లో అని చెప్పేసి. చూసి చూడనట్టు ఇలా మొత్తం చెప్పారా? ఇలా ఇలా జరిగింది, ఇలా మెసేజ్లు వచ్చాయండి మ్యామ్. వాళ్ళు కూడా పంచాయతీ జరిగినప్పుడు ఉన్నారు. ఈ అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయా? అది తర్వాత తెలిసాదండి రిపోర్ట్స్లలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ తర్వాత నేను గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ మధ్యలోనే అంతా పిచ్చి పిచ్చి చేస్తుందని చెప్పేసి అని చెప్తే సైకాట్రిస్ట్ దగ్గర రాయడం జరిగింది. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది, మెడిసిన్ రాయండి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తారు. నేను తీసుకొచ్చుకోలేదు, మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆవిడ స్టిల్ వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్? తెలియదు మేడం. నేను యాక్చువల్గా సైడ్ ఎవరికి వెళ్ళను, కాల్ కూడా చేయను నేను టోటల్గా. నా గురించే నా ఆఫీస్లోనే నా ఫ్రెండ్స్కి నా రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి నా పరువు మొత్తం తీసేస్తుంది. ఈ అబ్బాయి తనకే పుట్టాడు కావాలని చేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది. నేనేమంటున్నా, నాకు పుట్టలేదు, DNA చేస్తే వస్తుంది అయిపోతుంది కదా, అన్ని క్లియర్ అవుతాయి. తనకు అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండగా పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏంటి రీజన్? అది నాకు ఇంకా అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఆల్రెడీ మ్యారేజ్ దాకా వెళ్ళారు వాళ్ళ ఇంట్లో. నన్ను చేసుకునే ముందు అతనే చేసుకోవాల్సి వచ్చేది. యాక్చువల్గా ఏమైతుందంటే మేడం, నాకు ఆస్తి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నాకు ఆస్తి లేదని చెప్పేసి నీకు ఇచ్చారు. యాక్చువల్లీ నేనే చేసుకుందాం అనుకో చాలా ఫైట్ చేశాను, కానీ నాకు ప్రాపర్టీ ఏం లేదు, 0 ఉందని చెప్పేసి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బ్రదర్ అని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది. ఇది కోర్టులో పెన్ డ్రైవ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు కూడా తీసుకొచ్చాను, నేను మెయిల్లో తీసుకొచ్చాను కూడా. మీరెంత మీ ప్రాపర్టీ ఎంత, మీకు ఎంత వస్తుంది? ప్రాపర్టీ అంటే నేను నాకు ఎంత ఫుల్ ఉందా నేను కానీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని మేడం. నేను అంతే, ఒక చిన్న జాబ్ చేసుకుంటాను, పేరెంట్స్ తో ఉంటాను మేడం, అంతే. నేను ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తాను. ఎంత సాలరీ వస్తుందండి మీకు? 30,000 వస్తుందండి. అమ్మాయికి ఎంత సాలరీ వచ్చేది అప్పట్లో? ఆ అమ్మాయికి శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ వేరే ఉంటుంది మేడం. మొత్తం 20,000 వరకు వస్తాయి తనకి. 20 లోకల్లో. మీరు ఉండేది ఓన్ హౌస్? ఓన్ హౌస్ ఏనండి. సో బేసికలీ మీ ఫైట్ ఏంటి శివ? నాకు అర్థం కాలేదు. అంటే మీ ఫైట్ ఏంటంటే ఆ అమ్మాయి వద్దు అనుకుంటున్నారు ఆబ్వియస్లీ. బిడ్డ కూడా నీ బిడ్డ ఒక్కటే చిన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న అంటాడు పెళ్లి పెద్ద మనిషి తోటి, అబ్బాయి పుట్టిండు చూడనుకుంటా పోతే ఏమైతుందో అని అంటాడు సార్. సార్ ఇప్పుడు అదే నేను వచ్చే పాయింట్, కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దల పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి వాదన ఏంటి, మీరేం అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? వాళ్ళ వాదన ఏముందంటే అండి, అబ్బాయి ఉన్నాడు కాబట్టి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే పంచాయతీ జరిగేది, డెలివరీ కాకముందే పంచాయతీ జరగడం జరిగింది. అప్పుడు అందరూ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ హెడ్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు సింపుల్ గా. ఇప్పటికి కూడా వాళ్ళతో కాల్ మాట్లాడిస్తాము, ఆమె రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయ్యాది. బట్ తెల్లారి వెళ్ళేసి
వాళ్ళు 2 days లో తీసుకొస్తున్నారు ప్రశాంత్ని, క్లోజ్ చేశారు. ఆ పెద్దల సమక్షంలో కూర్చున్నప్పుడు ఇలాగ ఈ 6 వారాల పాటు మీకు ఏదైతే కొర్రీ ఏర్పడిందో ఈ రిపోర్ట్స్ బట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని అక్కడ మాట్లాడారా సార్? యాక్చువల్ గా ఈ ఎవిడెన్స్ అనేది అప్పుడు దొరకలేదు మాకు. అప్పుడు దొరకలే. టోటల్ మ్యారేజ్ పెన్ డ్రైవ్స్, టోటల్ మెడికల్ రికార్డ్స్, నా టోటల్ ఫొటోస్ మొత్తం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాది. సో ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు అనేది అన్నాను నేను. కానీ అప్పుడు ఎందుకన్నారు? ప్రెగ్నెంట్ లేదు, ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇందాకే కదా అయ్యా ఉందన్న, మీరు తర్వాత వచ్చిందంట మేడం. మేడం యాక్చువల్ గా మొబైల్లో పాస్వర్డ్ హ్యాకింగ్ చేసి కష్టపడి చూస్తే వచ్చాది మేడం అది. అంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు లేకుండా అయినాయా? అవునండి, ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఒరిజినల్ లేదు ఇప్పటి వరకు. ఒరిజినల్ అవసరం లేదమ్మా, లేదు ఒరిజినల్ నా దగ్గర అసలు ఆ కాపీ తెలియదు నాకు ఆ కాపీ తెలియదు. సో ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్, ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసేసాను. వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదన్న మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి. మా వాళ్ళు నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్ లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాలం డిసైడ్ చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో చెప్పిన వర్షను నిజము అని మేము అనుకోవాలి అంటే, నమ్మేసి ఉంటే మాక్సిమం 6 months 1 year 1.5 year 22 కన్నా అమ్మాయి మ్యాటర్ సెటిల్ చేసుకుని దుకాణం సర్దుకొని వెళ్ళిపోయేది మీరు ఇచ్చిన కాంపెన్సేషన్తో. 4 years నుంచి నాకు ఇదే భర్త కావాలి అని కంజుగల్ లైఫ్ కోసం అట్లా కూర్చోవాల్సిన అవసరం అమ్మాయికి లేదు. కావాలి అనట్లేదు మేడం, నన్ను ఇప్పుడు దాకా ఏదో ఒక సెటిల్మెంట్ అంటే 30 లక్షలు ఇచ్చేంత కేసులు ఇక్కడ లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. కేసును బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా కానీ. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా బాబుకి కానీ కనుక కానీ? ఇంకా ఎంసీ వేయలేదా? ఎంసీ వేయలేదా? ఏమేం కేసులు పెండింగ్ ఉన్నాయి? అమ్మాయి వేసిన 498, మీరు వేసిన డైవర్స్ కేసు అంతేనా? అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ గానీ ఎంసీ గానీ వేయలే. డొమెస్టిక్ వైలెన్స్ చేసేది ఎంసీ వేయలేదు మేడం, మెయింటెనెన్స్ డివిసిలో ఎంసీ అడిగిందా? అడగలే. కావాలనుకుంటుందా మేడం అమ్మాయి కాంజుగల్ రైట్స్ గురించి ఫైట్ చేస్తుందా? కావాలంటుంది ఇతన్ని? నేను అడుగుతున్నా సార్, యాక్చువల్గా 4 years అయిపోయింది కదా, అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ కి ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఇంకా లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదు, పెళ్లిపీటల మీద నుంచే అసహ్యంగా బిహేవ్ చేసింది, మీకు ఆల్రెడీ క్యారెక్టర్ ఆ అమ్మాయి బిజినెస్ చేస్తుందనే అంత ఎవిడెన్స్ ఒక నమ్మకం అయితే మీకు వచ్చింది. అలాంటి అమ్మాయి మిమ్మల్ని వదిలేయడం ఆఫ్టర్ ఆల్. బట్ వదిలేయట్లేదు, వదిలేసి అమ్మాయి బిజినెస్ అమ్మాయి చేసుకోవచ్చు, ఈ రెండు టాలీ అవ్వట్లేదు. లేదు మ్యామ్, అదే అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్తే ఎవరు నమ్మటం లేదు. తను ఏమంటుంది, నీ సిగ్నేచర్ పెడితేనే డివోర్స్ వస్తుంది, నువ్వు అలానే బ్రతుకు నీ ఇలానే బ్రతికేస్తా అంటుంది కదా మేడం. మీకు కోర్టులో ఆల్రెడీ డైవర్స్ వస్తాయి, ఇంకా ప్రాబ్లం ఏముంది? డివోర్స్ వస్తాయి మేడం. ఇప్పుడు ఏమంటుందంటే మేడం, జడ్జి మేడం ఏమంటున్నారంటే అబ్బాయి తను కాకుండా డివోర్స్ ఇద్దామంటే తొందరనే ఇస్తా అంటుంది. ఈ డిఎన్ఏ సంబంధించి వేసినప్పటి నుంచి నా కేసు మొత్తం స్లో అయిపోయింది. స్లో అంటే స్లో, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, సాయంత్రం దాకా కూర్చుంటున్నా. సరే డిఎన్ఏ పిటిషన్ విత్డ్రా చేసుకుంది, అది డివిసీలో ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా మీరు. ఆ కేసు ఎలాగో ఆవిడ విత్డ్రా చేసుకోదు డివిసీ కేసు. బట్ నాకు నోటీస్ ఏం రాలేదు మేడం. వచ్చినప్పుడే ఛాలెంజ్ చేయొచ్చు. అమ్మాయి మెయింటెనెన్స్ అడగట్లా, నువ్వెందుకు ఆ పాయింట్ హైలైట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి కాపురానికి తీసుకెళ్ళండి అని ఆర్సీఆర్ వేయలా, అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కావాలని 4 years నుంచి తన మెయింటెనెన్స్ కేసు వేయలా. మీరు డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడే మీకు ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని ఛాలెంజ్ చేయడానికి అవకాశం. మిగతాదంతా క్రూయాలిటీ గ్రౌండ్. క్రూయాలిటీ మీరు ఆల్రెడీ చూపిస్తున్నారు మీ డైవర్స్ కేసులో. రిమైనింగ్ ఆ అమ్మాయి కంజుగల్ రైట్స్ అడిగితే మనం ఈ పాయింట్ లో ఛాలెంజ్ చేయడానికి ఉంది, మెయింటెనెన్స్ అడిగితే ఛాలెంజ్ చేయడానికి ఉంది. మీరు డైవర్స్ లో ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేసుకుని డిలే చేసుకుంటున్నారు? కాదు మేడం, ఇప్పుడు యాక్చువల్ గా తను అసలు టోటల్ గా రావట్లేదు కదా మేడం. నాకు విడాకులు ఇప్పుడు 4 years నుంచి సఫరింగ్ మేడం. నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు సఫర్ అవుతా ఉండాలి? అది రాంగ్ స్టెప్ అంటున్నా. డైవర్స్ కేసు మీరు ఓన్లీ డైవర్సే అడుగుంటే మీకు ఈ పాటికి అయిపోయేది. మీరు అందులో డిఎన్ఏ టెస్ట్ కోసం పిటిషన్ వేశారు, అది డిలే అవుతుంది. అవును, అది ఇందులో ఎందుకు మీరు ఛాలెంజ్ చేశారు? ఆవిడ వేసిన కేసుల్లోనే ఛాలెంజ్ చేయొచ్చు కదా, మనకేంటి కష్టం? ఇప్పుడు ఆవిడ వేసిన కేసుల్లో నాకు ఇంతవరకు ఏం రాలేదు కదా మేడం. నేను ఎట్లా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఛాలెంజ్ చేస్తాం? అది ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాం? 2 పాయింట్లో ఛాలెంజ్ చేస్తాం. ఒకటే అమ్మాయి మెయింటెనెన్స్ అడిగినప్పుడు, 2 అమ్మాయి నేను పిల్లోడిని తీసుకుని కాపురానికి వస్తాను అన్నప్పుడు. అరే అసలు ఈ పిల్లోడే నా పిల్లోడు కాదు, నేనెందుకు నిన్ను తీసుకొస్తాను, ఛాలెంజ్ చేసుకుందాం ఇద్దరం అనాలా? డైవర్స్ కేసులో నీ గొయ్యి నువ్వెందుకు తవ్వుతున్నావు? గొయ్యి తవ్వకపోతే నాకు ఎట్లా న్యాయం చెప్తావు? అబ్బాయి నా వాడు కాదా? ఒకటే క్వశ్చన్ మేడం అడిగేది, ఒకే ఒక క్వశ్చన్. అసలు డిఎన్ఏ కేసు పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకు మధ్యలో సడన్ గా మధ్యలో డిఎన్ఏ కేసు ఎందుకు మాట్లాడావు?
డిఎన్ఏ అబ్బాయి నాకు పుట్టలేదు కాబట్టి కదా సార్ నేను మరీ ఫైట్ చేసేది. ఇప్పుడు Divorce డైవర్స్ కావాలి అంటే ఆమె 30 లక్షలు డిమాండ్ చేస్తుంది మేడం అసలు అది సెటిల్మెంట్, సెటిల్మెంట్ అది సెటిల్మెంట్. ఈ కేసు అబ్బాయి ఈజీగా గెలిచే డైవర్స్ కేసులో ఈయనే పుల్ల పెట్టుకున్నాడు మధ్యలో. ఎన్ని సంవత్సరాలకు అవుతుంది మేడం? ఎంత అయిపోవాలి మేడం? ఎన్ని సంవత్సరాలు నువ్వేం చెప్పావు ఇప్పుడు? డైవర్స్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి అన్నావు. ఆర్గ్యుమెంట్స్ కి వస్తే అయిపోతుంది కదా కేసు. ఎస్ మ్యామ్, ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసేది మేడం. ఫైనల్ వరకు నా రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. రెండు వైపులా రెండు డివోర్స్ కేసు డిఎన్ఏ కేసు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం ఆర్డర్స్కి ఇస్తా అని చెప్పి ఒక 10 days లో మీకు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పేసి అనేసాది. ఆ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయాది, కొత్త మేడం వచ్చేది. నేను ఓపెన్గా చెప్తున్నా, అప్పటి నుంచి నా కేసు అసలు 1 step ముందు పోవట్లేదు. నేను కోర్టు మీద కోపంతో అనట్లే, న్యాయం కోసమే వెళ్ళాను. సార్ మీరు ఇక్కడికి రావడానికి మీ అడ్వకేట్లకు ఇన్ఫార్మ్ చేశారా? చేయలేదండి, అడ్వకేట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. court case, everything is being heard in the case, in the court. We are just waiting for a judgment. ఫైనల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు టీవీ షోకి ఎట్లా వస్తుంది? లేదండి, తను జడ్జిమెంట్ లో వస్తుంది కానీ అది ఎవ్రీథింగ్ ఇలా 1 year నుంచి ఉంటుందండి ఫైనల్ జడ్జిమెంట్ అని. నేను అందుకే ఓపిక నశించి వచ్చాను. ఇదే జడ్జిమెంట్ నా చెవులో రోజు అక్కడ కూర్చొని మీరు ఈ రోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి అంటే 5 దాకా కూర్చొని వచ్చాను. ఈ స్టేజ్ మీద మీకుండే ఎక్స్పెక్టేషన్? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సార్, ఆమె ఒక్కసారి కనుక ఆ బాబు సంబంధించినది వచ్చేస్తే నేను క్లియర్ కట్ గా నేను డివోర్స్ తీసుకునేందుకు నా లైఫ్ నేను బ్రతకడానికి ఆప్షన్ ఉంటుంది. ఆమె రానంటే రాను అంటుందండి, రానంటే రాను అని అనిస్తుంది, క్లియర్ కట్ గా అనిస్తుంది. రానంటే ఏంటి? ఆ బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి మాట ఆవిడ నోటి వెంట ఆవిడ అనాలా? అది అంటేనే కదా సార్ నాకు అక్కడ ఈజీగా అయిపోతుంది. అనట్లేదు. తప్పు చేశానని ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? రావట్లేదండి. అమ్మ మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. కోడలు మీతో ఎంతకాలం కలిసి ఉంది? అమ్మాయి బిహేవియర్ ఏంటి? మీరు చెప్పిన పర్లేదు సార్. మీ నలుగురు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ? కలిసే ఉన్నాం కానీ ఆమె ప్రవర్తన చాలా, అది పండుకొని లేవది, ఏం పని చేయదు, 9 గంటలకు లేపుతుంది, ఇక ఏం చేయదు. అయినా ఏదో తీపిల్ల కానీ నేనే అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏమైంది కదా అంటే అస్సలు ఇంకా మొదట్లో చెప్పేది పెళ్ళి అయింది, ఏంలో అడగపోతామంటే వాళ్ళకు డేట్ వచ్చిందని అన్నది, ఆగిపోయింది. అది నిజమా కాదా? కాదు. ఓకే. కాక ఆమె ఇక అంత ఎట్నో అవుతుంది అనుడు పండుడు, ఇక అంత ఎట్నో మాట్లాడు, ఫోన్ ఆన్ చేసి వాళ్ళ అన్నకు ఆన్ చేసి. ఇంట్లో ఒక లేడీ డేట్ వచ్చింది అంటే మీకు తెలుస్తుంది, ఎవరో తెలిసినా తెలియపోయినా జెంట్స్కి తెలియపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. మీరు కొంచెం నిజాలు మాట్లాడితే మీ అబ్బాయి ప్రాబ్లమ్ని మేమేమన్నా, ఎందుకంటే మీరు చెప్తున్నది ఆ అమ్మాయికి డేట్ రాలేదు అంటే అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్కి సరిపోతుంది, డేట్ వచ్చింది అంటే సరిపోదు. నాకు 3 పిల్లలు మేడం, ఆమెకు డేట్ రాకముందే అవద్దని చెప్పింది మేడం. ఆ మాట మీద డేట్ వచ్చిందన్నాక మేము వచ్చినాక కలిపినాక ఇట్లా చెప్పకుండా హాస్పిటల్కు వాళ్ళ అమ్మన ఎవరో వచ్చి తీసుకుపోయినాక ఇట్లా అని చెప్పింది. అంటే అట్లా ఇట్లా ప్రాబ్లం, నీకు డేట్ వచ్చిందని అన్నావు కదా, ఏం ప్రాబ్లం అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏందో కడుపు నొత్తందని ఏదో ఫ్రీగా లేదని పోయింది. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడే నువ్వు ఇట్లేంటిది? అప్పటికి మీ అబ్బాయికి ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి మీరు? అప్పుడు చేయలేదు. ఇక అట్లనే మేము ఊరుకున్నాం, ఎందుకు లొల్లులు అవుతాయి ఎందుకు అనే దాని మీద. ఒకసారి మళ్ళీ లొల్లు అయితే కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడినా, ఏంది వదినే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మ, నాన్న, అన్నదమ్ములు? నాన్న, చెల్లె, అన్న. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా ఉంది అని ఒక అల్లుడు చెప్పినాక వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషుల పంచాయతీకి వచ్చి? వేస్ట్ మేడం వాళ్ళు. సార్ నేను నా మాట ఒకసారి, నా పెయిన్ సార్, నా పెయిన్ ఒకటేనండి. ఈ షో ద్వారా నేను ఎందుకు వచ్చానంటే జరుగుతుందని మేము చాలా అంటే చాలా పెయిన్ తో ఉన్నామండి. మేడం నేను యాక్చువల్లీ ఇట్లున్నాను, మ్యారేజ్ బిఫోర్ ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపట్టారు మీరు, అలా మారిపోయాను. అయితే పెళ్లికి 1 రోజు ముందు అతనితో మాట్లాడినాం, తనతో పోయినా అయిపో కదా మేడం అని మా బాధ. నిద్రలేని రాత్రులు ఎన్నో అనుభవించాను, చాలా పెయిన్ అనుభవించాను. అది ఒక అబ్బాయిగా ఏడవకూడదు కానీ చెప్తున్నా మేడం, లిటరల్లీ నేను చాలా బాధపడిపోయాను. ఇప్పటికీ కూడా తను రానని అంటుంది మేడం, కోర్టుకు కూడా చాలా రోజులు రాలేదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, మీ ప్రపోజల్ ఏదో ఒకటి ఇవ్వకపోయారా? ఎట్లా ఇవ్వాలి మేడం? నేను తప్పు చేయలేదు మేడం, నేను రెడీ, మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను రెడీ అని చెప్తున్నా. నేను అసలు తప్పు చేయలేదు. మీరు ఎక్కడ నా ఆఫీస్ ఎక్కడ పనిచేసి చెప్తున్నా, నా ఇంటి సైడ్ మొత్తం నేను మీ దృష్టిలో తప్పు చేయలేదు, నేను రూపాయి కూడా ఇవ్వను, నాకు న్యాయం కావాలి అనేది మీ ఉద్దేశం కదా. అప్పుడు ఓన్లీ కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలదమ్మా, ఈ స్టేజ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే
మీరు కాలం కొనుక్కోవాలి, మెంటల్ టెన్షన్ కొనుక్కోవాలి, మీరు ఫర్దర్గా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీతో ఒక్కసారైనా ఫిజికల్ రిలేషన్ అయితే ఉందిగా, పద్ధతిగా పెళ్ళి అయితే అయ్యిందిగా. మన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని రైట్స్ ఇచ్చేశారు. ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే కోర్టులో మీరు ఇప్పుడు ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో 100% అది కరెక్ట్ విధానం. ఆ వేలో మీరు ఫైట్ చేసుకొని గెలవాలి. ఆ ఆర్డరే లీగల్గా వ్యాలిడ్ తప్ప మేము ఇక్కడ డిసైడ్ చేసేది సెటిల్మెంట్. ఫ్రీగా నువ్వు వచ్చి అబ్బాయి నువ్వు తప్పు చేసావు ఇంకేముంది నువ్వు వెళ్ళిపోయి అబ్బాయికి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయని మేము డిసైడ్ చేయలేం. అర్థమవుతుందా? అది ఎక్కడ సెట్ కూడా కాదు. మరి మీరు రూపాయి ఇవ్వనప్పుడు ఈ స్టేజ్ మీదకి రావడం దండగా. మేము ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి ఏం బెదిరించగలం, ఏం అడగగలం, ఒక్క నిమిషం ఏం రిక్వెస్ట్ చేయగలం? నాన్న ఇట్లా వచ్చింది కేసు, 4 years నుంచి తిప్పుతున్నావు, అసలు నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాపురానికి వస్తావా? అలాంటి కేసు నువ్వేది వేయలే. మెయింటెనెన్స్ కావాలా? అలాంటి కేసు నువ్వేది వేయలే. నువ్వు పతివ్రతమని ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఏం వేయలే. ఒక 2 ఫాల్స్ కేసులు వేసి పడేసావు. ఒకటి వీళ్ళు అడిషనల్ డౌరీకి హెరాస్ చేస్తున్నారని. మామూలు డౌరీ ఎంత ఇచ్చారు వాళ్ళు? ఏదో బేసిక్ ఒకటి ఉంటదిగా, ఆ బేసిక్ అన్న రిటర్న్ చేయాలి కదమ్మా మేడం. ఇప్పుడు మేడం ఆ అబ్బాయి నాకని ప్రూవ్ అయితే తను ఎంతడో తను ఇస్తాను మేడం. అసలు దానికి సంబంధం లేదు. అది అప్పుడు ఆ పంచాయతీ వేరుంటది, ఆ కాంపెన్సేషన్ వేరుంటది. మీరు డౌరీ తీసుకున్నారు, డౌరీ రిటర్న్ చేయాలి. 1 2 ఫిజికల్ రిలేషన్ ఉంది, దానికి కొంత అమౌంట్ రిటర్న్ చేయాలి. 3 మీరు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంకొక 1 year 2 years అయితే ఫైటింగ్ నడుస్తుంది. అలాగే అమ్మాయి వేసిన 2 కేసులు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఆ టైం కొనుక్కోవడానికి కొంత ₹1 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందో ఎన్ని రూపాయలు కలిసినాయో ఇవన్నీ కలిపి? ఇది బేసిక్ గా ఇస్తామంటే మేమేమన్నా మాట్లాడడానికి ఇక్కడ సరే డౌరీ తీసుకున్నానని చెప్పేసి అంటున్నాను. ఆ డౌరీ సంబంధించిన గోల్డ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది పోయేటప్పుడు, ఇంట్లో ఏం లేదు, అవి మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజెస్ మాట్లాడుకున్నాం. అది తీసుకుని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రానే తీసుకెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ విడాకులు అనేది డైరెక్ట్ అబ్బాయి ఎవరు తెలియకుండానే తీసుకోవాలి మేడం. విడాకులు అనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా తెలియకుండానే నేను విడాకులు ఎలా తీసుకోవాలని. నీకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా, అబ్బాయి ఎవరో తెలియాలా? ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే సెటిల్మెంట్ మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన 3 రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు అనేది నీకు అనవసరం. ఇంకా లేదు నాకు అబ్బాయి ఎవరో ముందు తెలియాలండి అంటే ఈ ఫైటింగే చెయ్యాలి. మా దగ్గర ఆ రైట్స్ లేవు. మేము DNA టెస్ట్కి పంపించి సార్కి చెప్పి సార్ రికమెండ్ చేయండి, ప్రైవేట్గా మేమేమి చేయించం ఇలాంటివి. అర్థమవుతుంది? అది ఓన్లీ లీగల్ గానే జరగాలి. ఇది అనేది ఒక రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఎందుకు కోర్టులో బర్డెన్స్ పెరిగిపోకుండా లోక్ అదాలత్లు ఎలాగో అలాగే పెద్ద మనుషుల పంచాయతీ ఎలాగో ఈ రెండింటి మధ్య ఒక లీగాలిటీ తెలిసి సైకాలజీ తెలిసి పెద్ద తరహాగా మేము కూర్చొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర ఇబ్బందులు పడకుండా ఒక స్టేజీలో మేము హెల్ప్ చేయడానికి 2 వైపులా లీగల్ సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కావాలంటే మెడికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఈ స్టేజ్ మీద ఎన్ని రకాల హెల్ప్లు మాకు చేతనైతే అంత చేయడానికి రన్ చేస్తున్నాం ఈ షోని మా వంతు ప్రయత్నంగా. మీరు అడుగుతున్న 2 ఆన్సర్స్ ఇక్కడ సెట్ కావు నాన్న. మీరు ఏ కోరికతో అయితే వచ్చారో నాకు పిల్లోడు ఎవరో ప్రూవ్ చేయండి అనేది మనకు కుదరదు. అది ఓన్లీ కోర్టే చేయాలి. ఇంకొకటి మీరు అడుగుతున్న సెటిల్మెంట్ మీరే ముళ్ళేసేసారు. నాకు ఇప్పుడు అడిగిన 2 క్వశ్చన్లకి ముడేశారు. నాన్న ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మరి దానికి రెడీగా మాట్లాడమంటావు అంటే పిల్లోడు ఎవడో తెలియకుండా నేను డైవర్స్ ఎలా తీసుకుంటానండి అంటున్నావు. అది తెలియాలంటే కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలియపోయినా పర్వాలేదండి అంటే ₹2 ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఇందాక చెప్పా, పిల్లోడెవరో మీకు అనవసరం, ఆవిడెవరో నీకు అనవసరం. అసలు సొంతంగా నీ పిల్లోడే అయినా నువ్వు మాట్లాడడానికి లేదు. నీ పిల్లోడు కాకపోయినా నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానండి బాధ అవుతుంది అంటున్నావు, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నాను బాధ అవుతుంది అంటున్నావు, నాకు లైఫ్ వేస్ట్ అయిపోతుంది బాధ అవుతుంది అంటున్నావు. నువ్వు ప్రాపర్ వేలో స్టెప్ వేయాలంటే ఈ 2 ఆప్షన్స్. ఒకటి నీకు 100% నిజాయితీగా న్యాయం కావాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకొని గెలవాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు మీలాగా రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కోర్టులో 10 years అన్నా ఫైట్ చేస్తున్నారమ్మా న్యాయం కోసం. 2 అదే దాని పాపన అదే పోతుంది అనుకునే వాళ్ళు ₹1 ఇచ్చి వదిలించుకోవాలి. నువ్వు ఈ 2 ఇలా క్లాస్ చేసుకుంటే కష్టం అవుతుంది. సో మా స్టేజ్ మీద మేము చేయగలిగేది ఆ అమ్మాయితో ఏదైనా సెటిల్మెంట్ చేయించడం. ఇక నువ్వు అడిగే DNA టెస్ట్ మేము ప్రూవ్ చేయలేము. అలాగే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో మరి అట్లా తప్పు చేసిన అమ్మాయికి నేను ఎందుకు ఇవ్వాలండి అంటే ఇంకో 50 ఏళ్ళైనా నీకు వేస్తే వెళ్దాం. మీకున్న ఆ డౌట్స్ క్లియర్ ఇంతసేపు మేము మాట్లాడింది ఇప్పటికైనా మీకు రీచ్ అవ్వాలి. ఏంటి అంటే కోర్టు చుట్టూ తిరిగి ₹1 కూడా పేమెంట్ చేయకుండా 100% మీరు గెలుస్తారు. దీనికి ఇంకొక 5 years ఫిక్స్ అవ్వండి. లేదా ₹1 అన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటానండి అంటే మా స్టేజ్ ద్వారా మేము ట్రై చేసేది చేస్తాం.
మేబీ ఇక్కడ ఈ సెకండ్లో అవ్వకపోవచ్చు, కానీ మేము కూడా మాట్లాడేవనేది ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మీరు వసూలు చేసుకోవాలి. అంతేగాని ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కాబట్టి నేను డౌరీ వెనక్కి ఇవ్వను, ఆ పిల్లోడు ఎవడో నాకు తెలియకపోతే నేను రూపాయి కూడా సెటిల్మెంట్ చేసుకోను, అలాగే ఆవిడ తప్పు ఒప్పేసుకోవాలి అర్జెంటుగా అంటే, నీ రైట్స్ నీకు ఎలా ఉన్నాయో అమ్మాయి రైట్స్ అమ్మాయికి ఉన్నాయి కదమ్మా. వాటిని మేము ఎట్లా కొలాప్స్ చేస్తాం? ఆవిడ వర్షన్లో ఆవిడేదో నువ్వు చెప్తున్నవి 100% మేము నమ్ముతున్నాం. నమ్మే ప్రొసీడింగ్స్లో ఇది నాన్న సెటిల్మెంట్ చాలా బెటర్ ఆప్షన్. 1 రూపాయితో దరిద్రం వదులుతుందంటే వదిలిచ్చేసుకో అని చెప్తాను నేను. నువ్వు ఆ రూపాయికి రెడీ అవ్వట్లేదు, అది కదా బాధ. మళ్ళీ దానికి లింక్ పెడతాను, పిల్లోడికి మాకు సంబంధంలే, నీ పిల్లోడో కాదు, నువ్వు నమ్ముతున్నావుగా. ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా మేడం? మళ్ళీ 18 years నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ 1 రూపాయి ఇచ్చి సెటిల్ చేసుకున్న ఇద్దరికి కలిపి పర్మనెంట్ ఎలిమినీగా ఇస్తున్నట్టు. అలా ఇచ్చే ఏ అమౌంట్తో అన్న 13B కింద మీరు మ్యూచువల్ డైవర్స్కి వెళితే అంటే ఉన్న డైవర్స్ని 13B కింద కన్వర్ట్ చేస్తారు. ఈ మధ్య అవి చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతున్నాయి, 1-2 monthsలోనే అయిపోతాయి మీ దగ్గర క్యాష్ రెడీగా ఉంటే. భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి కేసులు మీ మీద వేయడానికి లేదు, ఆ అమ్మాయి కానీ పిల్లాడు కానీ. ఇక ఆ రోజుతో మీకు లీగాలిటీ, వాళ్ళ వాళ్ళు మళ్ళీ మీకు కనిపించిన కూడా కనిపించరు. నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అసలు తన లోపల మాట ఏందనేది ప్రాపర్టీగా అర్థం కావట్లేదు. అంటే తన ఒపీనియన్ ఏంటని అర్థం కావట్లేదు. కోర్టులో చెప్పడానికి వస్తలేదు ఆమెకు. అంటే జడ్జి వాళ్ళు ఉంటారు, నాకు అసలు ఆమె లోపల ఇన్నర్ వాయిస్ ఏంటని చెప్పేసి మీ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు. తనది ఒక అసలు ఏమి నన్ను నాతో ఉండదలుచుకున్నదా, డబ్బులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏంటి అనేది అట్లా తెలిస్తే నాకు ఒక డెసిషన్ తీసుకుంటా మేడం. ఉండదలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలా అని కాదు మేడం, అవి కూడా మిమ్మల్ని ఒకసారి అడుగుతా. ఉంటాను అంటే ఛాన్స్ లేదు మ్యామ్, ఇవ్వరు. మ్యూచువల్ సెటిల్మెంట్ కి నాకు ఓకే అంటే మీరు బార్గెనింగ్ స్టార్ట్ చేసుకుంటారు. లేదు నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఇక మీరు లీగల్ గా వెళ్ళాల్సి అంతే. సరే మాట్లాడతాం సార్, మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సార్ ఫస్ట్ మీ పెద్ద మనిషిది ఇవ్వండి సార్, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎమోషనల్లో ఉన్నారు, మేము చేసే పని మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా. హలో హలో, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్, వీళ్ళది ఏదో పెద్ద మనుషుల పంచాయతీలు ఇవి ఏమైనా జరిగినాయట, అందులో మీరు కూడా ఉన్నారట. ఏంటి సార్ అసలు అమ్మాయి వర్షన్ ఏంటి, వీళ్ళ స్టోరీ ఏంటి, ఏమైనా చెప్పగలుగుతారా? పర్వాలేదా? నేను పంచాల ప్రజెంట్ గా నేను ఉన్నాను, పంచాల నన్ను కూడా పిలిచిండు. మేము అంతా ఒక స్ట్రీట్ గా ఉంటామండి. ఓకే, నేను వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి పెళ్లికి ముందు అన్ని సంబంధాలు ఏమి ఉన్నా కానీ ఆ ప్రూఫ్ తో సహా అన్ని సెల్ ఫోన్ ఎవిడెన్స్ వాళ్ళు మాట్లాడి అంతా డాటా తీసిండు. మరి అవన్నీ చూపిస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు? ఎవిడెన్స్ తోటి పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చున్నప్పుడు అవన్నీ చూపించుంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటుందా లేదా? అయితే వాళ్ళు అమ్మాయి తరపుకి వెళ్ళి కూడా పెద్ద మనుషులు వచ్చిండు. వాళ్ళు మేము కమ్మగా కూర్చొని అంతా మన ఒక ఇంటి మన చెల్లె లెక్క భావించి మనం వీళ్ళ ఫ్యామిలీ చేద్దాం అని చెప్పి అందరం అనుకున్నాం. లేనాక వాళ్ళ ఎవిడెన్స్ అవన్నీ విన్నాక ఆ అమ్మాయి తరపుకి లక్షలో లేచి మీకు బాగా మంచిగా అనిపించలేదు, అన్ని ఎవిడెన్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపులే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిండు. ఓ, అమ్మాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళే నిజాలు తెలిసిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి కానీ అమ్మాయి ఫ్యామిలీ కానీ తేడాగానే ఉంది అని అర్థమైపోయి వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనుషులు వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయిండు. నంబర్ కూడా ఇస్తే నేను ఆ పరశురామ్ అంటే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడి మన తర్వాత మధ్యలో కలిసిండు. నాకు ఏమైనా పంచాయతీల సంగతి అంటే ఆ పంచాయతీ మర్చిపోయాను, అసలు ముచ్చట ఎక్కడ వెళ్ళా నేను, పంచాయతీ దాంతో దారుణంగా ఉండేదని చెప్పి ఆయన అన్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కొంచెం కాంపెన్సేషన్ తీసుకొని లేకపోతే ఏదో రకంగా మ్యూచువల్ డైవర్స్ ఏమన్నా ఇచ్చేలాగా ఉన్నారా, విడాకులు ఇచ్చేలాగా ఉన్నారా వాళ్ళు? అమ్మాయి వాళ్ళు. అబ్బాయికి టైం వేస్ట్ అవుతుంది కదా సార్, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 4 నెలల కాపురానికి 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. సరే మనం ఏదో రీజనబుల్ గా ఏదైనా ఇప్పిస్తే సెటిల్మెంట్ కి వాళ్ళు రెడీగా అవుతారా? ఇప్పటికీ ఆలోచన విధానం వేరే ఉండండి. అంటే ఏ రకంగా ఒకటి ఏదో రకంగా మూతపూరితమైన ఏదైనా పండగ పండి మళ్ళీ ఇంతకు వచ్చి ఆయనతో కాపురం చేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తాను. అవన్నీ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటానా, అది పద్ధతి కాదు. నేను అనుకున్నా ఆ సొంత చెల్లెను బిడ్డను అనుకుని నేను కూడా సాయం చేద్దానే పోయినా. ఆమె ఆ వర్షం తప్పు. మరి అబ్బాయికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేపోయారా? మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా చేసుకున్నా ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళనే చేసుకోవాలి కదమ్మా, అదేదో అమ్మాయితో అడ్జస్ట్ అవ్వనా? మరి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చారా ఏమన్నా?
కొన్ని మాటలు మాట్లాడింది. అవన్నీ విని ఆ ఎవిడెన్స్ అని చూస్తే మాత్రం అవి అలా మనం మన నోటితో మనం చెప్పలేము. ఇక అమ్మాయితో కలిసి ఉండమని మనం చెప్పలేమండి. ఓకే సార్, ఓకే, సరే సార్, సరే సార్, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పెద్ద మనిషి వీళ్ళ తరపున పెద్ద మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ అబ్బాయి చూపించిన ఎవిడెన్స్లు కానీ వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ పెద్ద మనుషులకి అర్థమైపోయింది, అవతల వాళ్ళకే వాళ్ళు ఈ అమ్మాయి తరపులు చాలా క్యారెక్టర్లెస్తో ఉన్నారు, ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదని. ఇక ఎవరో ఒక బకరా దొరికారు, ఆ బకరాతోటి కాపురం చేస్తాను అన్నట్లుగా అమ్మాయి ఎలా అయినా మళ్ళీ ఇంట్లోకి రావడానికనే ట్రై చేస్తుంది. దానివల్ల వాళ్ళు సెటిల్మెంట్ అవ్వలేదు, పెద్ద మనుషులకు కూడా అది నిజాయితీగా అనిపించలే, అందువల్ల వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు. డైవర్స్ ప్రపోజల్ అనేది రాలేదా మేడం? అసలు రాలేదు. అమ్మాయికి ఎంతకాలమైనా ఇలాగే ఉంటాను లేదా కాపురం చేస్తాను, ఇతను ఈ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప అతనికి వేరే ఆప్షనే లేకుండా చేశారు వాళ్ళు. అమ్మా మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చారమ్మా, నేను అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. అమ్మా ఈ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ మీరు మ్యారిటల్ రిలేషనే 4 months, 4 years నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, DNA టెస్ట్లు ఇవి అవి అని. ఎందుకు మీకు ఏం కావాలి అసలు? ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటారా? నన్ను ఏమైనా సెటిల్మెంట్ చేయమంటారా? మేడం ఏంటి అంటే, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను వాళ్ళు 15 days నుంచి నాకు 15 lakhs వచ్చి అమ్మాయిని వేసుకుంటానన్నారు, లేకపోతే నాకు ఎర్లీగా ప్రెగ్నెంట్ అయినందుకు ప్రెగ్నెన్సీ తీయించుకోమని చెప్పి 5th month లో కొట్టి పంపించారు మేడం. మా చెల్లి ఉన్నది, 5th month లో కొడితే నేను వెనక రూమ్ లో ఉన్న దాన్ని ముందు రూమ్ లో పడ్డా నేను. మా మమ్మీ వాళ్ళు లేరు మేడం, మా మమ్మీ వాళ్ళు మా బావ వాళ్ళది శ్రీమంతం అంటే అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒకసారి కొట్టేళ్ళు, ఇంకొకసారి మా మమ్మీ వాళ్ళు వేములవాడ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు లేరు, కొడితే మా బ్రదర్ 2 o'clock నైట్ 2 o'clock వచ్చి నన్ను తీసుకొని హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది మేడం. ఏది నీకు దెబ్బలు తగిలిన పాయింట్ మీద మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారు? అంటే నన్ను కింద పడేసి నాకు ప్రాబ్లం అయ్యి స్టమక్ పెయిన్ వస్తా అంటే నైట్ 2 o'clock మా బ్రదర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అమ్మ మీకు స్టమక్ పెయిన్ వచ్చే టైంకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఆ టైంకి మీకు ఫస్ట్ నైట్లు అయినాయా అవలేదా? అయినాయి మేడం, అయినాయి. నాకు 5th month చెప్తాను కదా మేడం, 5th month. ఎందుకనంటే పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా? ఒక్క నిమిషం మేడం, నాకు మ్యారేజ్ అయిన తెల్లారే అయింది ఫస్ట్ నైట్. ఆయన నన్ను ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గరనే ఫోన్ చేసిండు. మ్యారేజ్ కాకముందు 3 months జాబ్ ఉంది మేడం మాకు. మ్యారేజ్ కాకముందు డైలీ. మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా? నేను ఒప్పుకోలేగా, మ్యారేజ్ అయిన తెల్లారే మేడం. నాకు అప్పటికి ఏంటి అని అంటే మెన్సెస్ మ్యారేజ్ అయిన తెల్లారి ఇంకా మళ్ళీ తెల్లారి వచ్చింది, 2 days వచ్చింది మేడం. మధ్యలో ఒక గ్యాపే ఉంది. ఏంటిది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే తను ఇంకా ఫోన్ చేసింది నన్ను. ఒక్క నిమిషం నాన్న, నువ్వు అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ రోజు మీ ఆయన ఫోర్స్ చేసి నిన్ను ఫిజికల్ గా కలిసిపోయాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ మరి అసలు ఫస్ట్ నైట్ అని అరేంజ్ చేసింది ఎప్పుడమ్మా మీకు? ఆయన ఆగల. నువ్వు బుద్ధి ఉందమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి, ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది, ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు? అవును మేడం, చెప్పాను నేను. ఆయన ఫోన్ చేశాడు, చేసిన దానికి నేను చేస్తాను. మ్యారేజ్ చేసుకున్నాక, నేను మ్యారేజ్ చేసుకోక ముందు కాదు, నేను చేసుకున్నాకనే నేను ఆయన అవునమ్మా చేసుకున్నా దానివి కనీసం పెద్దోళ్ళు ఒక ముహూర్తం పెట్టారు, ఆ 4 రోజులు 5 రోజులు ఆగాలని కూడా తెలీదా? సరే అట్లా ఫోర్స్ చేశాడని వచ్చి మీ అత్తకు గాని మీ అమ్మకి గాని చెప్పావా? చెప్పలేదు మేడం, నేను చెప్పలేదు. అమ్మ ఇప్పుడు ఆయన ఒక లిస్ట్ కోర్టులో నీకు కొన్ని లిస్టులు వేసాడు, బలానా ఇట్లా 3-4 పేర్లు వేసి కేసులు వేసాడు, వాటి సంగతి ఏంటమ్మా? నేను ల్యాబ్ లో వేస్తా మేడం, ల్యాబ్ ఇన్ఛార్జ్ నేను. నాకు ప్రతి ఏంటి అంటే కాల్ లిస్ట్ ప్రతి పట్టుకొని ఆయన నన్ను ఆ విధంగా చేస్తాడు. ప్లస్ మా మమ్మీకి కాల్ చేసినా కూడా ఒక ఇయర్ ఫోన్ తన చెవులో పెట్టుకొని ఇంకో ఇయర్ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడేది. మా మమ్మీ వాళ్ళు నేను ఒక్క రోజు కూడా ఇంటికి రానియకపోయేది మేడం. సరే మరి మీకు పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది కదమ్మా, మీ పెద్ద మనుషులే మీ తరపున మాట్లాడమని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీ పెద్ద మనుషులు వెళ్ళిపోయారు కదమ్మా, ఇదేదో మేము తేల్చమండి, ఈ అమ్మాయికి కాపురమే కావాలంటుంది, పైగా ఎవిడెన్సులు చూస్తే ఈ అమ్మాయికి అగైనెస్ట్ గా ఉన్నాయి, ఇదంతా అయ్యే పని కాదని నీకు ఫేవర్ గా చెప్పకుండా వెళ్ళిపోయారట పెద్ద మనుషులు. ఎవరు చెప్పారు మేడం? ఆయన 100 members లా ఒక్కొక్కరు, నేను ఒక్కసారి మా బ్రదర్ ని కాల్ కనెక్ట్ చేస్తాను మేడం, మీరు మాట్లాడండి. ఎందుకనంటే
ఆయన చెప్పే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిండు. ప్లస్ ఏంటి అంటే ఎవిడెన్స్ వాళ్ళని తీసుకొస్తామంటే కూడా తను తీసుకురాకుండా వాళ్ళని కొట్టి పంపించింది మేడం. ఒక్కొక్కరి కొట్టి పంపించింది. ఎవరో పెద్ద మనుషుల్లా మేడం? మా బాబాయ్ తీసుకొచ్చారు వాళ్ళని. మా బాబాయ్ తీసుకొని వచ్చారు. ఒక్కసారి మా బ్రదర్ కి కాల్ కనెక్ట్ చేద్దు ఉండమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పేస్తే మళ్ళీ మాట్లాడదాం మీ బ్రదర్ తో కూడా. ఒక్కసారి ఎందుకంటే మా బ్రదర్ ఉన్నారు మేడం, ప్రతి విషయంలో మా బ్రదర్ ఏంటి ఏంటనేది అన్ని చూసుకుంటూనే వస్తారు. ఒక్కసారి మీరు మా బ్రదర్ తో మాట్లాడారు. ఎందుకనంటే ఆయన చేసి అన్ని చేసిండు, నన్ను కోర్టులో పెట్టేసిండు, నన్ను ఇష్టమైన తిట్టుడు. ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర బ్యాక్ చేసుడు. ఇంకేమని బెదిరిస్తాడు అంటే బ్లాక్ మెయిల్ చేయడం. నువ్వు ఫోన్ చేస్తే నీది టీవీలలో వస్తుంది, లేకపోతే నువ్వు ఇట్లాంటి దానివి అని చెప్పేసి అన్ని క్రియేట్ చేసి ఒకదాని ఇంకొకటి క్రియేట్ చేసుకుని వచ్చింది. ఫస్ట్ వంటరాని క్రియేట్ చేసిండు, తర్వాత బంగారం క్రియేట్ చేసిండు, ఇక దాని ఒక్కదాని ఇంకొకటి క్రియేట్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు లాస్ట్ కి ఆయనకి నన్ను వదిలిపెట్టడానికో మరి దేనికో తెలియదు. అంతకంటే ముందు ఆయనకి ఎవరు ఉన్నారంట మేడం. అది మా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఆమెనే చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గర ఆమెనే చెప్పింది మేడం. అది నాకు ముందు తెలియదు. నాన్న నీ వయసు ఎంతమ్మా? 26 మేడం. 26 years. 4 years నుంచి భర్త నాకు వద్దు మొర్రో ఈ అమ్మాయి అని డైవర్స్ కేసు వేశాడు. సరే ఇంక ఏం చేసినా ఈ కాపురం నిలబడదు, ఏదో ఒకటి ప్రశాంతంగా ఇంకో పెళ్ళన్నా చేసుకుందాం, లేదా ప్రశాంతంగా పిల్లోని చూసుకొని బతుకుదాం, నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు, ఏదో డైవర్స్ తీసేసుకుందామని నువ్వు ఎందుకు అనుకోవట్లా? ఏదో కాంపెన్సేషన్ నష్టపరిహారం తీసుకొని. ఒక్క నిమిషం మేడం, నేను చెయ్యని నాటికి తప్పు చేస్తే నేను తప్పు చేసిన అని ఆయన అక్కడ పెట్టాను మేడం కదా మేడం. సరే అమ్మా, ఇప్పుడు నేను ఒక్క నిమిషం, మీ ఇద్దరు హర్ట్ అయ్యేది ఒకటే పాయింట్ పిల్లోడు గురించి. ఇక్కడ పిల్లోడు టాపిక్ లేదు. నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా? పిల్లోడు గురించి కోర్టులో నడుస్తుంది, కోర్టులో కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. 4 years నుంచి. అవునమ్మా, అది కూడా తప్పే. ఒక్క నిమిషం నాన్న, అది రాంగే. అబ్బాయికి తెలియక ఏదో అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు అబ్బాయి కోర్టుకు వెళ్ళొద్దు, నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు, ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసేద్దాం. ఎవరి క్యారెక్టర్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవద్దు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా? ఏం ఒప్పుకో అదేనమ్మా, అవన్నీ రాంగ్ అనే. ఒక్క నిమిషం నాన్న, అవన్నీ రాంగ్ అనే రాయిద్దాం. పిల్లోడు మీ ఇద్దరికే పుట్టాడని రాయిద్దాం. డైవర్స్ ఇస్తావా? సరే అమ్మా, ఏమేం కేసులు ఫైల్ చేసావమ్మా ఇప్పటిదాకా నువ్వు? లేకపోతే అది విత్డ్రా చేసుకుంటావా నాన్న? సో నువ్వు సెటిల్మెంట్ ఇప్పుడు నీకు ఫైనల్ గా ఏం కావాలమ్మా? అక్కడ కోర్టులో అసలు ఏంటిది ఏంటనేది ప్రతి ఒక్కటి ఆయన ఏం చెప్తాడు అనేది తెలిసిన తర్వాత ఆయన ఏది ప్రూవ్ చేస్తాడో చేయమనండి. ఓకే నాన్న, ఓకే సరే. అయితే కాదమ్మా, మీ ఇద్దరికి ఏదో పీడ వదిలిచ్చేద్దామని ఫోన్ చేశాను. మీ ఇద్దరు కోర్టులోనే చూసుకుంటాం అంటున్నారు. ఓకే అమ్మా. అయితే అంటే ఆయనకి ఏముందా చెప్పలే మేడం. అతను మేడం మాట్లాడి కొంచెం నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేయండి, ఇక ఏదో కోర్టులో నేను ఇంకా ఇద్దరం కోర్టుల చుట్టూ తిరగడం, ఇద్దరికి జీవితాలు అన్యాయం అవుతున్నాయి, ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంటది, నేను ప్రశాంతంగా ఉంటాను, ఒకసారి అమ్మాయి ఒపీనియన్ అడగండి మేడం, మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు. ఓకే. ఒకసారి ఆయన మాట్లాడిన రికార్డింగ్ పెడితే 500 మంది 400 మందితో తిరుగుతా అంటే ఆడవాళ్ళ పుణ్యం కొట్టాలా మేడం? నాకు అర్థం కాదు. కానీ అంటే ఆడ రోడ్ల మీద కూర్చొని ఉంటాలా? 500 మంది కాదు, పైసలు పడితే ఒక్కొక్కరు వస్తారు, రోజు ఒక్కరు వస్తారు అని మాట్లాడిండు. సరే మా తెలియక కాదమ్మా, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది. నేను మీ ఇద్దరికి ప్రాబ్లం క్లియర్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మరి నువ్వు ఏదైనా సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే నమస్కారం, కోర్టులోనే చూసుకోండి ఇద్దరు. కోర్టులోనే నడుస్తుంది కదా మేడం. నేను ఎందుకంటే తనే పెడుతుడు, తనే కావాలంటే 4 years నుంచి. అదేనమ్మా, ఇప్పుడు నీకెట్లా, ఒక్క నిమిషం నాన్న, నీకెట్లా అమాయకత్వంగా తెలియట్లేదు, అతనికి తెలియలా. ఓహో కోర్టులకు వెళ్ళిపోతే ఏదో ఫాస్ట్ గా అయిపోద్దేమో అనుకున్నాడు. కోర్టులో మీ ఒక్క కేసే కాదు కదమ్మా, కొన్ని లక్షల కేసులు ఉంటాయి. ఇద్దరు కోర్టుల చుట్టూ ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? ఒక్కసారి
ఒక్కసారి మీరు చూడండి మేడం, చూసే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అనేది మీకు తెలుస్తుంది మేడం. ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి మాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటది. ఈ పేర్ల మీద ఒక్కసారి చూడండి, వాళ్ళు పెట్టిన కేసులు తెలుస్తాయి. ఎందుకంటే ఆయన బ్లైండ్ గా పోలేదు, ఆయన అన్ని చేసి నన్ను ఎందుకనంటే నన్ను ఎట్లా చిత్రహింసలు పెట్టాలనేది చేసిండు. అది ఎంత పెద్ద ఫ్యామిలీ. సరే అమ్మా, 4 నెలల కాపురానికి 4 ఏళ్ల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీ ఇద్దరి హీట్ ఇంకా తగ్గల. ఈ హీట్ అంతా కోర్టులు తగ్గిస్తాయి, కంగారు పడకండి. ఓకే నాన్న, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చి రిక్వెస్ట్ చేశారు, మేడం ఫోన్ మాట్లాడండి మీకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి ఆ క్లారిటీ ఏంటో నాకు చెప్పండి అని. మీరే విన్నారు కదా. ఆ అమ్మాయి 100% సెటిల్మెంట్ చేసుకోదు. ఆవిడకి జరగాల్సినవన్నీ వెనక హ్యాపీగా జరుగుతున్నాయి. ఎందుకంటే రియల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా 4 years తర్వాత ఇలా మాట్లాడరు. ఏదో నిన్న మొన్న జరిగిన హీట్లో మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఏదన్నా కానీ ఇప్పుడు ఆ DNA టెస్ట్ ఏదో ప్రూవ్ అవ్వాలట ఆవిడకి కూడా, నీకు అదే ప్రూవ్ అవ్వాలి. కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళారు, క్లైమాక్స్ స్టేజ్లో ఆ కేసు ఉంది. ఆ అమ్మాయి మీ మీద ఏ కేసులు వేయలా. ఇది ఒక్కటి ఆ DNAని ఆవిడేసే కేసుల్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఇదేమన్నా ఆపుకోవడానికి డైవర్స్ ఒకటి ప్రొసీడ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది. సార్ మాట్లాడినాక చెప్తామండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఒకటే నాకు ఇది మేజర్గా లీగల్ ఆస్పెక్ట్, ఇందులో నేను మాట్లాడేది కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఏంటంటే లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అంత పౌరుషంతో మాట్లాడుతుంది, అంత కోపంతో మాట్లాడుతుంది. నువ్వు 10 చెప్తే ఆ అమ్మాయి 12 చెప్పేటటువంటి విధంగా ఉంది. నీది కరెక్టా ఆ అమ్మాయిది కరెక్టా అనేటటువంటిది మాకు తెలియదు, ఆ భగవంతుడికి తప్ప. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది, సార్ నాకు కంపెన్సేషను వద్దు, డైవర్సు ఇవ్వను, పోనీ పెళ్లి కావాలంటే పెళ్లి కావాలో వద్దు అనేది నాకు తెలీదు. ఒకటే ఒక మాట అన్ని బాయిల్ అయిపోయి పెళ్లి కావాలా వద్దా, డివోర్స్ కావాలా వద్దా, కంపెన్సేషన్ కావాలా, ఇవేమనట్లే వేలెత్తి చూపెట్టాడుగా నిరూపించబడమని. అంటే ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెడితే కనుక పబ్లిక్గా 400-500 మంది సమక్షంలో నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, మనకు ఫస్ట్ నైట్ ఈ రోజు అయ్యింది, నువ్వు 6 అంటే ఆ అమ్మాయి మాట నేను చెప్తున్నా, నువ్వు ఏమన్నా చెప్పుకో, ఏమన్నా ఆధారాలు చూపెట్టు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అంతా కూడా ఇది సుడిగుండంలాగా తిరిగి ఫైనల్గా ఒకే పాయింట్ దగ్గరికి వస్తుంది. ఏంటంటే నా మీద వేలెత్తి చూపెట్టే కదా, దమ్ము ధైర్యం ఉన్న మగాడైతే ప్రూవ్ చేసుకో. అది ప్రూవ్ అవుతుందా, ఎలా ప్రూవ్ అవుతుంది, అవ్వదు. డాక్టర్ల సంతకాలు పెట్టినా లాయర్ల సంతకాలు పెట్టినా కూడా అది ఒక హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఆ అమ్మాయి వచ్చి సంతకం పెట్టి నా DNA పరీక్ష చేయించుకోండి, నా బిడ్డ DNA పరీక్ష చేయించండి అని ఆ అమ్మాయి ఇస్తేనే ఇది పరీక్ష నిరూపించబడుతుంది, బిడ్డ ఎవరికి పుట్టారు అనేది తేలుతుంది. ఆ అమ్మాయి చచ్చే లోపల అది ఇచ్చేటట్టు లేదు, ఇంకెలా తేలుతుంది పరీక్ష తేలదు. పోనీ ఈ అబ్బాయి ఒక మెట్టు దిగి DNA పరీక్ష అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఆడు ఎవడికి పుడితే ఆడికి పుట్టాడు, మనం అయితే లెక్క తీర్చుకుందాము, నీకెంత కావాలి నేనెంత ఇస్తాననేది కూర్చుందాం అంటే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైందంటే కనుక ఆ అమ్మాయి మాట్లాడే తీరు పద్ధతి చూస్తూ ఉంటే కనుక ఎక్కడైతే పరువు తీసావు, ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఏమంటున్నాడు, ఒప్పుకోమనండి అంత లెక్క తేల్చేసుకుందామని మీ అబ్బాయి అంటున్నాడు. ఏది ఏమయ్యా బిడ్డ నాకు పుట్టలేదు, ఎక్స్కోడ్కి నాకు కలిపి పుట్టాడు అని చెప్పమంటుంది. ఆ అమ్మాయి అలా కాదు, ఆ ఇష్యూ తీసి పక్కన పెట్టేసి ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఏంటి ఆ లెవెల్కి వెళ్ళిందంటే కనుక నువ్వు నీ చేత్తోనే నీ తల కొరుక్కున్నావు కాబట్టి నన్ను 500 మందిలో నన్ను వేలెత్తి చూపెట్టు, నా క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనేటటువంటిది డిస్క్రిప్షన్ బలంగా ఇచ్చావు, నేను మానసికంగా దెబ్బతిన్నాను, నువ్వు ప్రూవ్ చేసుకో. ఈవిడొచ్చి సంతకం పెట్టదు, ఏది నా బ్లడ్ శాంపిల్ ఇస్తాను, నా సెలైవా శాంపిల్ ఇస్తాను, ఇంకో శాంపిల్ ఇస్తాను అనేది ఆ అమ్మాయి వచ్చి ప్రూవ్ చేయదు. ఆ అమ్మాయి ఎందుకు ఇవ్వదు అంటే కనుక నా క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుకుంటాను, కానీ బ్లడ్ శాంపుల్ని ఈ శాంపుల్ ఇచ్చి నన్ను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, నా కొడుకు అతనికి తండ్రి ఇతను నన్ను ప్రూవ్ చేసుకోవటానికి నా మనస్సాక్షికి తెలుసు కాబట్టి అదే ప్రూఫ్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. సో ఇదేమైపోయింది అంటే కనుక మీ అందరు గొడవ ఒక ఎత్తు, కోర్టు యొక్క విలువైనటువంటి సమయం, ఎంతమంది బాధితులు ఉన్నారో, ఎన్ని వేల మంది బాధితులు ఆ పెండింగ్ కేసుల్లో ఉన్నారు, కోర్టు యొక్క విలువైనటువంటి సమయం లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ వరకు వెళ్ళిపోయిందా అనేటటువంటిది నాకు కలిగేటటువంటి ఒకే ఒక బాధ. పట్టు విడుపు. ఇప్పుడు చూసావా, నువ్వేం చేసావంటే కనుక ఇప్పుడు సైకాలజీ మాట్లాడతాను నేను, దానికి మించి ఏం మాట్లాడు, నువ్వు మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డావో అనేటటువంటిది ఈ కోర్టులు కేసులు 3-4 సంవత్సరాల పాటు కోర్టులు చుట్టూ తిరగటం ద్వారా కాదు. ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి ఫోన్లో ఒక మెసేజ్ చూసావో అక్కడి నుంచే నీ మానసిక పరిస్థితి మారిపోయింది. ఏంటా మెసేజ్ అనేటటువంటిది నేను మాట్లాడను. ఆ అమ్మాయి ఏమొచ్చి కస్టమర్స్ అండి, క్లయింట్స్ అండి, బోల్లా మంది వస్తారండి, ఇలా పెడతారండి, అలా పెడతారని చెప్పి
ఒకప్పుడు పెట్టిన ఆ విధంగా ఎందుకు పెడతారు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ప్రశ్న. సరే, ఆ మెసేజ్ పక్కన పెట్టద్దాం. నిజంగా మెసేజ్ వచ్చిందా, రాంగ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా, రాంగ్ నెంబర్ అనుకున్న మెసేజ్ వచ్చిందా, లేదంటే నువ్వు చూడటమే తప్పు చూసావా, ఇవన్నీ తీసి పక్కన పెడదాం. కానీ ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మానసికంగా నువ్వు చితుకుపోయావు, విరిగిపోయావు. ఏంటి ఈ అమ్మాయి? నెంబర్ 1. నెంబర్ 2, శారీరకపరమైనటువంటి కలయిక పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు జరిగింది అనేటటువంటిది ఇక్కడ ఒక కాంట్రవర్సీ. వెంటనే అయ్యింది, పెళ్ళైనటువంటి మర్నాడే అయ్యిందని ఆ అమ్మాయి అంటుంది. కాదు, ఈ టైం ఫ్రేమ్లో అయ్యింది అని అంటున్నాం. ఒకటమ్మా, ఇది బ్రహ్మదేవుడు దిగి వచ్చిన ఈ లెక్క తేల్చలేదమ్మా. వాళ్ళిద్దరు ఎప్పుడు శారీరకంగా కలిశారు అనేది బహుశా బ్రహ్మదేవుడికి ఏమైనా తెలుస్తుందేమో కానీ మాకెవరికి తెలియదు. ఎందుకంటే కనుక దాన్ని బట్టే మొత్తం కొడుకు ఆ కొడుక ఇతను కొడుక కాదా అనేటటువంటి లెక్క తెలిసేది. వాస్తవానికి ఆ బ్లడ్ రిపోర్ట్ ఏదైతే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ 6 weeks ప్రెగ్నెంట్ అనేటటువంటి మాట అన్నాడో అది కూడా లెక్క తేల్చదు. ఎలా తెలుస్తుంది? పెళ్ళైనటువంటి మర్నాడే మా మొగుడు నా మీద ఆగలేదండి, వచ్చి బలాత్కరించి చేసేసాడు కాబట్టి అనేటటువంటి విధంగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా తేలుతుంది లెక్క? ఆ కొడుకు ఎవరు కొడుకు అనేటటువంటిది లెక్క ఎలా తేలుతుంది? నువ్వు మానసికంగా అక్కడే ఇబ్బంది పడ్డావు. విన్న మాట ఒకటి, ఫోన్ ఇసిరేసావు, కోప్పడ్డావు, ఏవో 4-5 పేర్లు తెచ్చావు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడావు, ఎవడెవడో ఏదేదో లెక్క చెప్పాడు. అవన్నీ కూడా ఆ అమ్మాయి అటు మారుస్తే కనుక ఆ అమ్మాయి ఏమంటుంది, వీళ్ళందరూ నాకు కస్టమర్స్ అండి, నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి, రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారని చెప్పి. ఎప్పుడైతే కనుక ఇది ఒక పవిత్రమైనటువంటి పెళ్లి దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటి అంశం అయిపోయిందో, నువ్వు మానసికంగా చితికిపోయి విరిగిపోయావు. ఇదేంటి, ఒక క్యారెక్టర్ లేనటువంటి అమ్మాయిని నాకు ఇచ్చి కట్టేశారా, లేదంటే బలవంతంగా అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని. ఎందుకంటే విడ్డూరం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, మొదటి మాటలోనే విడ్డూరం విచిత్రం నాకైతే కనిపించిందమ్మా. ఎక్కడా కూడా దగ్గర 2011 నుంచి నేను మేడం ఇవే కేసులు చేసుకుంటూ కూర్చున్నాం కొన్ని 100,000 వేదికల మీద. ఇప్పుడుకొచ్చి ఎవ్వరూ కూడా తాలిబట్టు కట్టినటువంటి 10 నిమిషాల్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ మారిపోయిందని ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదండి, మాకు మేము వినలేదు. మరి అలా ఎక్కడన్నా జరుగుతుందా ఏంటి? తాలిబొట్టు కట్టేసుకుంటే అయిపోతుందా? ఎవరి మీదో పగపట్టి తాలిబొట్టు బలవంతం కట్టించేసుకుందా? నాకు తెలీదు. సరే, మీ మాటే గెలుద్దాం, మీ మాటే కరెక్ట్ అని అనుకుందాం. మారిపోయింది, విడ్డూరంగా ప్రవర్తించింది, విచిత్రంగా ప్రవర్తించింది. అటువంటి అమ్మాయితో ప్రయాణం అనేటటువంటిది కొనసాగేటప్పుడు ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమొచ్చి వెంటనే మీద పడిపోయాడని అంటుంది. కాదండి, ఇన్ని రోజుల తర్వాత జరిగిందని అంటున్నారు. ఈ లెక్క ఎలా తేలుతుంది సార్? వెంటనే జరిగింది అంటుంది, తర్వాత మళ్ళీ డేట్ వచ్చింది అంటుంది. ఒక్క లాజిక్ ఇక్కడ అంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు, నాకు తర్వాత తెలిసిన తర్వాత కనుక్కున్నాను. ఇప్పుడు వెంటనే కలిసిన అన్నప్పుడు మళ్ళీ 2 daysకి డేట్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు కానట్టే కదా సార్ ఒక లాజిక్ లో చూస్తే. వచ్చినప్పుడు ఆమెనే చెప్పాది కదా, మరి నేను దీనికి ఎట్లా అంటే నా ఇంటెన్షన్ ఆ అమ్మాయి ఒకటి ఆ అమ్మాయి ఏమని చెప్తుంది, ఆగలేక తెల్లారే కలిసాను అన్నప్పుడు ఆ 2 daysకే ఆమెకు డేట్ వచ్చింది అన్నప్పుడు ఈ డేట్ ఇప్పుడు ఒకటి శివ వినండి. ద ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ ఇంటిమసీ మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి భార్యాభర్తల సంబంధం అనేటటువంటి ఒక దఫా కాదు, పదే జరిగిందని అమ్మాయి అంటుంది. ఇదేమి ఒక్కసారితో కాదు, ఏమో పీరియడ్ అయిపోయింది, పీరియడ్ అయిన తర్వాత కూడా కలిసి ఉండొచ్చుగా, కలవలేదా? లేదు కదా, చెప్తుంది కదా అండి, అదే క్లియర్ పెళ్ళిని తెల్లారని చెప్పి అబద్ధం చెప్పేది, పర్లేదు. డేట్ వచ్చిందని చెప్పారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ప్రెగ్నెంట్ అంతలోనే ఎట్లా అదే కంటిన్యూ అవుతుందని ఎట్లా అవుతుంది? డేట్ వచ్చిన తర్వాత మీరు అసలు కలవలేదా? లేదండి, తన మాటే అనుకుందాం. 20 days తర్వాత కలిసాము, ఆ 20 days తర్వాత 1 month మళ్ళీ 10 days ఇస్తే 6 weeks ఉంది అప్పటికే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అంటే కనుక, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది అని చెప్పి చూడు, నువ్వు కరెక్టా అమ్మాయి కరెక్టా అని అనట్లేదు. పీరియడ్ అయిన తర్వాత ఎక్కడా కూడా ఆ పద్ధతి, ఆనవాయితీ, ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఎక్కడా కూడా తగ్గలేదు అనేటటువంటి విధంగానే అమ్మాయి మాట్లాడుతుంది. చెప్పండి, ఓకే. సో అమ్మాయి ఎక్కడన్నా కన్సీవ్ అవ్వచ్చు. ఆమె చెప్పిన మాట నిజం అనుకుందాం సార్. నేను ఒక డేట్ నాడు కలిసిన, ఆ డేట్ నుంచి ఈ ల్యాబ్ వరకు 6 weeks లేదు కదా, ఎట్లా 6 weeks అవుతుంది అని నా 20 daysకి 6 weeksకి డిఫరెన్స్ ఉంది కదా, సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి 20 days అనేటటువంటి వ్యవధి అమ్మాయి చెప్పట్లే సార్. క్యాలెండర్ డేస్ ఉంది కదా సార్, నార్మల్ సింపుల్ గా. మీరు అది క్రాస్ ఎగ్జామినేషన్ లో మాట్లాడుకోండి సార్, రిపీటెడ్ గా మీరు సార్ అది అడగడం వల్ల మా దగ్గర యూజ్ సెట్ అవ్వదు. ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసినంత వరకు ఫిజికల్ గా మీరు ఎప్పుడు కలిశారు, ఎన్నిసార్లు కలిశారు, ఆ అమ్మాయి ఎంత ప్రెగ్నెంట్, సో కాబట్టి పెళ్లికి ముందే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయిందా అనేటటువంటి అంశాల గురించి మనం వాదించుకుంటే కనుక ఇంకో 10 గంటల పాటు వాదించుకోవచ్చు. నేను భయంకరంగా వాదిస్తాను ఆ సబ్జెక్ట్ గురించి. ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయి ఇక్కడ ప్రత్యక్షంగా లేకుండా ఈ మ్యాటర్ మనం మాట్లాడుకుంటే కనుక ఒక చేత్తో చప్పట్లు కొట్టినట్టు అవుతుంది. సో ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికే పీకల లోతు కోపంగా మీ మీద ఉంది. ఎందుకంటే 100 మందిలో మీరు క్యారెక్టర్ అసాసినేట్
చేశారు కాబట్టి నలుగురు మధ్యలో ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది కాబట్టి రేపొద్దున మీరు విడాకులు తీసుకున్నా కూడా ఆ అమ్మాయి తలెత్తుకుని బజార్లో తిరగలేదు కాబట్టి ఆ కొడుక్కి తండ్రి ఎవరు అని నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు కాబట్టి మీరు ఆల్రెడీ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు కాబట్టి డివోర్స్ తీసుకున్నా కూడా రేపొద్దున మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఆ అమ్మాయిని నడిబజార్లో వచ్చి సమాజంలో వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోడు కాబట్టి ఆ అమ్మాయి ఒక పగపట్టినటువంటి నాగుపాము లాగా ఆ అమ్మాయి ఈ రోజు ఏంటంటే మీ మీద కాటేయటానికి రెడీ అయింది అంతే. ఆ అమ్మాయి ఇప్పుడు విడాకుల గురించి మాట్లాడట్లేదు, కంపెన్సేషన్ గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఆ అబ్బాయి ఛాలెంజ్ ఇసిరాడండి, కోర్టులో తేలుతుంది అనేటటువంటి అంశం ఉంది అని చెప్పి బ్లడ్ శాంపుల్ ఇవ్వదు, DNA పరీక్ష కూడా రాదు. సో ఇది నడుస్తూనే 10-15 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. ఆఖరికి ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఈరోజు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక సార్ నాకు ఒక రిక్వెస్ట్, 1 minute సార్. ఇప్పుడు తను ఏదైతే చెప్పాదో కస్టమర్స్ కాదు మేము లవర్స్ అని చెప్పేసి అని కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పింది కూడా నాకు ఉంది. సరే ఇప్పుడు తను కస్టమర్స్ అని చెప్పడానికి నేను ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఉంది ఎవిడెన్స్, కానీ నా కోర్టు ద్వారానే పోతా అనేసరికి నేను చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను మేడం. నా ఏజ్ వెళ్ళిపోతుంది, నాకు మెంటల్గా ప్రాబ్లం అవుతుంది. అంటే మెంటల్గా ఎట్లా డిప్రెస్డ్. ఆఫీస్ ఫిజికల్గా అమ్మాయిని కొట్టారంట ప్రెగ్నెంట్ అయినప్పుడు. నో సార్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా అని మాట్లాడారు సార్. సరే నేను ఇంక చెప్పేది ఏం లేదు నాన్న. ద థింగ్ ఈజ్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కోర్ట్. ఓన్లీ ఏంటంటే నా వర్జన్ ఏంటంటే ఒకే ఒకటి, ఇది ఎక్కడైతే కనుక లీగల్ నుంచి ఈగో బ్యాటిల్ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే కనుక వేలెత్తి చూపెట్టడం అనేది జరిగిందో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏంటంటే ఇంకో దిక్కును పోతుంది. ఎందుకంటే ఫుల్ అండ్ ఫైనల్గా ఆ అమ్మాయి ఇక్కడే సెట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చి ఉండటం గురించి అనేది నాకు అనిపించట్లేదు. వచ్చి ఉండటం, ఇక్కడికి వచ్చి కాపురం చేయటం అనేటటువంటిది కాదు. మీరు వేలెత్తి చూపెట్టారు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి అనే విధంగా ఒక పగా ప్రతీకారం దిశగా పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంతకు మించి నాకు చెప్పడానికి నార్మల్గా అయితే ఆప్షన్ కోర్టు ద్వారా ప్రాసెస్ కావాలంటారా అండి? ఏదో ఇప్పుడు మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం నాన్న ఇక్కడికి నువ్వు రావడం నీలాగా సఫర్ అయ్యే చాలా మందికి ఒక రిప్రజెంటేటివ్, ఆ పుణ్యం నీకు ఎట్లాగో దక్కిద్ది. ఒకసారి వినండి మీరు చేసిన మిస్టేక్స్, ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి అని. మ్యారేజ్ ఈ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందాక మేము అమ్మాయితో మాట్లాడిన ఆ వీడియో కాల్. DNA టెస్ట్ ప్రూవ్ చేయగలమా చేయలేకపోతామా అనేది ప్రూవ్ చేయవచ్చండి. కోర్టు ద్వారా మీరు వేసిన పిటిషన్ ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ చేస్తారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. ఆర్డర్ చేసినప్పుడు DNA టెస్ట్కి వెళ్ళటం, రిపోర్ట్లు రావడం మినిమం 3 to 6 months పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ వచ్చిన తర్వాత కోర్టు మీకు డైవర్స్ డిక్లేర్ చేస్తుంది. ఆ రిపోర్ట్ ఎవిడెన్స్ ఆర్డర్ కాపీ ఫర్దర్గా అమ్మాయి వేసే ఏ కేసులు నిలబడకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు డైవర్స్ ఎందుకు అంటే వేరే మ్యారేజ్ చేసుకోవడానికి లైసెన్స్ కోసం, ఇంతే. ఎందుకంటే రేపొద్దుట అమ్మాయి మళ్ళీ బైగామీ కేసులు ఇవన్నీ వేయకుండా. సో ఇక్కడ వరకు ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటి, మీకు ఇప్పుడు ఈ షోకి రావడం వల్ల వచ్చిన ప్లస్ ఎవిడెన్స్ పాయింట్ ఏంటి అంటే మ్యారేజ్కి ముందు 2 months మీ ఇద్దరికి ర్యాపో ఉంది, ఎంతన్నా తిరిగే ర్యాపో ఉంది. అప్పుడెప్పుడు కూడా మీరు ఫిజికల్ అటాక్ ఇవ్వలేదు, ఫిజికల్గా అమ్మాయితో సెక్సువల్గా కలవలేదు. కానీ ఇలా మ్యారేజ్ అయిపోయి నెక్స్ట్ డే నన్ను సెక్సువల్గా కలిసేసాడండి నా హస్బెండ్ ఆపుకోలేక 100% భూప్రపంచంలో ఇది బిలీవ్ చేయం. ఎందుకు అంటే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు, బేసిక్ సెన్స్ ఎవరన్నా కార్యక్రమాలు పెద్దవాళ్ళు మీకు చెప్పుంటారు, పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి, సత్యనారాయణ వ్రతం ఉంది, ఈ లోపు చేతులు వేసుకోకూడదు. మీరు అంతకుముందు కలిసినా కానీ ఆ టైంలో దానికంటూ ఒక మైలు అనే పద్ధతి ఉంటుంది కాబట్టి అలా జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు రూమే ఉండదు, మీ ఇద్దరిని ఒక రూమ్లో పడుకోబెట్టరు, ఉన్న హడావుడి ఫంక్షన్సే సరిపోతాయి ఆ నెక్స్ట్ డే అనేది. ఎందుకంటే ఆ 3rd day మీరు వేములవాడ వెళ్ళాలి, అర్థమవుతుందా? సో ఆ 2nd day ఫిజికల్గా కలిసేసాడండి అని ఒక ర్యాపోలో ఒక అబద్ధం చెప్పేసింది, అది మీకు చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ 2nd day ఆవిడ కలిసింది అన్నా కూడా జడ్జి బిలీవ్ చేయరు. ఎందుకంటే మాకుండే సీనియారిటీలకి, జడ్జెస్కుండే సీనియారిటీలకి మీరు మాట్లాడే అబద్ధాలే వాళ్ళకి ఆయుధాలు. ఈ కేసులో జడ్జిమెంట్స్ ఇవ్వాలా వద్దా అని 100% ఆ అమ్మాయి అక్కడ ఇరుక్కుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి డేట్ వచ్చిందా రాలేదా అనేది, మీరు డేట్ వచ్చిందని చెప్తారు, ఆ అమ్మాయి నాకు డేట్ రాలేదండి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటది. ఎందుకంటే డేట్ వచ్చిందని అమ్మాయి అక్కడ అడ్మిట్ అవ్వదు. ఏది కౌంటర్లో ఉందా? ఓకే, దాంట్లో డేట్ వచ్చిందని అమ్మాయి మెన్షన్ చేసింది అనుకోండి, ఆ ఫస్ట్ నైట్ జరిగింది ఏదైతే ఆవిడ చెప్తున్న 2nd డేనే ఫిజికల్గా కలిశారనేది వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుంది? అంటే ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ అనడానికి ఈ ఫోన్ కాల్ మీకు ఒక ప్లస్ పాయింట్. 2, ఆ డేస్ ఏవైతే క్యాలిక్యులేషన్ ఉన్నాయో ఇంత మీరు పోరాడవసరలా, మీరు పోరాడుతున్న ఒకే పాయింట్ పిటిషన్. 100% కోర్టు ఆర్డర్ చేస్తుంది, అది ఆర్డర్ వచ్చే వరకు కొంచెం మీరు టెన్షన్స్ పడకండి.
రెండు, ఇలా కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఎవిడెన్స్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి, కానీ ఎవిడెన్స్ని పంచకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పంపకాలు చేసుకుంటారో ఆ ఎవిడెన్స్ అవతల వైపు లీక్ అయిపోయి దానికి తగ్గ కౌంటర్లు రెడీ అయిపోతే దానికి తగ్గ ఆపోజిట్ ఎవిడెన్స్లు రెడీ అవుతాయి. రెండు, ఒకసారి పరువు పోయినాక పోయిన పరువు ఇంకా అవసరంలా, మీ జీవితాలు సర్వనాశనం చేయడమే టార్గెట్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? అమ్మాయి క్యారెక్టర్ పలానా అని, అవి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఆ మాటలే వాళ్ళకి ఆయుధాలలాగా తగలాలి. మీరు వెంటనే పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి 5వ నెలలోనో 6వ నెల ఎప్పుడైతే మీకు తెలిసిందో పెట్టినప్పుడు నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అనాలి, కానీ ఇదిగోండి ఎవిడెన్స్లు అని పంచాయతీ పెట్టకూడదు. అది 100 మంది దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పరువు అనే పాయింట్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి చేసిన తప్పు అనే పాయింట్ని మనం గుప్పెట్లో ఉంచుకొని ఇది కోర్టులోనే చూపిస్తాం, మన పెద్ద మనుషులకు చూపించుకుంటాం, ఒకరికి ఇద్దరికి. వాళ్ళు కూడా అదే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు నమ్మాలి కదా. ఓకే, ఈ అమ్మాయి ఇలాంటిది, కానీ మేము చూసేసామని ఎవరు చెప్పకూడదు. ఇలా ఎవిడెన్స్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ని జాగ్రత్తగా వాడుకోండి. వాడాల్సిన టైంలోనే వాడితే ఈ రోజు నీ మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎందుకంటే నిజంతో చేసే ఫైటింగ్తో వచ్చే భయం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఆ నిజాన్ని చేతిలో పెట్టుకొని ఆ అమ్మాయిని భయపెట్టి ఉంటే మీకు తిప్పి కొడితే 6 monthsలోనే మ్యాటర్ సెటిల్ అయిపోయి ఉండేది. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రసాదం పంచినట్టు పంచటం వల్ల ఆవిడకి అన్ని పాయింట్లు లీక్ అయిపోయి ఆ 3 బాయ్ ఫ్రెండ్స్ని కామన్గా ఒక అటాక్కి రెడీ పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒకటేగా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కోర్టులోనే ప్రూవ్ అవ్వాలి. ఆ అమ్మాయిని మీరు ఎవిడెన్స్తో భయపెట్టుంటే ఇన్ని రోజులు సఫర్ అవ్వసరలా. మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోవడం, మీరు షార్ట్ టెంపర్కి వెళ్ళిపోవడం, రెస్ట్లెస్ అయిపోతున్నారు. మీరు సైకలాజికల్గా ఎట్లా ఉందంటే మీకు అబ్బబ్బా అట్లా అన్నట్టుంది. అది వర్కౌట్ అవ్వదు. ఒక ఊబిలోకి దిగిపోయినప్పుడు జాగ్రత్తగా, ఇదేంటి మ్యారిటల్ రిలేషన్ ఈ రోజున అదే పరిస్థితి అవుతుంది. ఎంత జాగ్రత్తగా బయటపడాలనేది మీరు తెలివిగా ఆలోచించి ఉండుంటే ఈ రోజున 4 years మీకు టైం వేస్ట్ అయ్యేది కాదు, కోర్టు వాల్యుబుల్ టైం వేస్ట్ అయ్యేది కాదు. ఆ ఎవిడెన్స్లన్నీ బయటికి వెళ్ళిపోయి ఆవిడకి పోవాల్సిన పరువు మొత్తం పోయింది. పోయిన తర్వాత ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈయన కోర్టుల చుట్టూ తిరగని. నిజంగా అమ్మాయి ఫైట్ చేసే అమ్మాయి అయితే అన్ని రకాల కేసులు వేసేది, వెయ్యల. నిజంగా అమ్మాయి కాపురం చేసే అమ్మాయి అయితే కాపురం కావాలని కేసు వేసేది, అది వెయ్యల. సో ఇక్కడ అడ్డంగా జడ్జికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుందండి తను ఏం కావాలనుకుంటున్నది అనేది. బయటే, కోర్టులో కాదు. కోర్టులో ఫైట్ చేస్తున్నది మీరు, బయటే ఆ అమ్మాయి ఎంత కాలమన్నా ఇతను తిరగని. సో ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఆవిడ ఏ కేసులు వేయలేదు, మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఖర్చు లేదు, ఆవిడ ఏ రకమైన మెయింటెనెన్స్ లేలా, మీకు అది లేదు. ఓన్లీ డైవర్స్ కేసు. మీరు DNA టెస్ట్ని లింకప్ చేసుకోవడం వల్ల మీకు డిలే అయింది, కానీ అసలు ఆ అమ్మాయి ఆ కేసుకు కూడా ప్రాపర్గా ఫైటింగ్కి వచ్చేది కాదు. ఇప్పుడైనా మీకు అది అవసరం, ఎందుకంటే భవిష్యత్తులో వేరే కేసులు వేయకుండా ఉండడానికి అయ్యని డిలే అలాగా అయ్యింది. ఒకవేళ మీకు అది డిలే అవుతుంది అనుకుంటే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోండి ఫాస్ట్ మూమెంట్ కోసం. అంటే ఇప్పుడు రన్ అవుతున్న వేసుకోవచ్చు అండి. మాకు ఆల్రెడీ ఆర్డర్కి ఇంత డిలే అయ్యింది, సో ఇప్పటికే 4 years అయిపోయింది, నా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మీరు పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే అది ఒక 6 monthsలోనో 2 monthsలోనో క్లోజ్ చేయండి అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మినిమం 6 months నుంచి 1 year టైం అయితే ఇస్తారు, ఎందుకంటే అది ఇంకా ఎవిడెన్షియల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి. సో మీరు డిప్రెషన్లోకి వెళితేనో ఎవరిని నమ్మకుంటే, ఇంక్లూడింగ్ కోర్టు కూడా ఎంత డిలే అంటే వాళ్ళకుండే బర్డెన్స్ వాళ్ళకుంటాయి. మేం చేసే వర్క్ కంటే జడ్జెస్ చేసే టైమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది తెలుసా. 10 to 5 బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు ముందు 3 hours ముందు ప్రిపేర్ అవ్వాలి ఏం కేసులు ఉన్నాయని, తర్వాత 10 o'clock వరకు జడ్జిమెంట్లు ఇచ్చుకోవాలి. ఆ రకంగా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా ఇక్కడ కేసులు అవ్వట్ల. అర్థమవుతుందా? సో మనం ఒక పిటిషన్ పడేసి అదేదో టీవీ షో లాగానో ఎట్లా గబగబా అయిపోవాలంటే అందరికీ అవ్వదు కదా నాన్న. మీరు అది డిప్రెషన్గా పెట్టుకోకండి. కోర్టులో న్యాయం జరగలేదు అనుకోవద్దు, మీకు 100% న్యాయం జరిగిద్ది. ఇక పిల్లాడు ఎవరు కాదు అనటానికి కూడా అవసరమే లేదు, ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు, నిజాన్ని నమ్ముతున్నావు, 100% నువ్వు గెలుస్తావు. ఇక్కడ నువ్వు ధైర్యంగా ఉంటే మీ అమ్మ నాన్న ధైర్యంగా ఉంటారు. 4 years తర్వాత కూడా మీరు కడుపులో నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు అంటే మీకు మీరే తప్పులు చేసుకున్నారు. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఆయుధాలను పర్ఫెక్ట్గా వాడుకోకపోవడం వల్ల మీకు కొంచెం డిలే అయిపోయింది. ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వద్దు, రూపాయి మెయింటెనెన్స్ కూడా వెళ్ళదు. మీరు ఈ పర్ఫెక్ట్ కేసుని ఇంకొక 1.5 year ఫైట్ చేసుకోగలిగితే, ధైర్యంగా ఫైట్ చేసుకోగలిగితే హ్యాపీగా ఈ పీడ వదిలిపోద్ది. మీ తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఎక్కడైతే రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నారో మీకంటే ఎక్కువ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అరే ఉన్న ఒక్కగానొక్క కొడుకు లైఫ్ ఇలా అయిపోయిందని. మీరు మా స్టేజ్ నుంచి మేము ముగ్గురు రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ నుంచి కొంచెం ధైర్యంగా ఉంటాను, ఆ తప్పు చేసిన అమ్మాయి చెంప పగలగొట్టేలాగా న్యాయంగా ఫైట్ చేస్తారని మా రిక్వెస్ట్.
మీరు ధైర్యంగా ఉంటే వీళ్ళిద్దరికి ధైర్యంగా ఉంటుంది. లేదు, మీరు వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్, రెస్ట్లెస్ అయిపోయారు. ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది. మేమేం చేసాం, ఆ అమ్మాయి ఏం చేసింది, లా అండ్ ఆర్డర్ ఏం చేసింది, నడుస్తుంది, మనం ఏం చెయ్యలేం. కొన్ని సీన్లు అంతే. మ్యారిటల్ రిలేషన్లో చాలా చేంజెస్ త్వరలో వస్తాయండి. ఎందుకంటే జెంట్స్ లైఫ్, లేడీస్ లైఫ్, అందరి లైఫ్లు నాశనం అవుతున్నాయి ఇక్కడ. మ్యారిటల్ రిలేషన్, పెళ్ళి అనే ఒక్క రీజన్ తోటి వీటికి చేంజెస్ రావడానికి చాలా షార్ట్ టైం ఉంది. మేబీ అది వచ్చినప్పుడు అందరం మిగతా ఫారిన్ కంట్రీస్ లాగా ఫాస్ట్గా 1-2 yearsలోనే అయిపోతాయి అనుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మ మీరు టెన్షన్ తీసుకోకండి తల్లి, ఎదురు కొన్ని నీళ్ళు తాగండి మీరు. శివ గారు, సార్ చెప్పారు, మేడం చెప్పారు, ధైర్యంగా ఫైట్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది మేడం ఏం చెప్పారు ఏంటి అనేది. మీరు అనవసరంగా చిన్న ఏజ్, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. మీరు అలా డిప్రెషన్ లో ఉండడం వల్ల అదిగోండి మీ పేరెంట్స్ కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఈ ఏజ్ కే వాళ్ళ ఏజ్ తక్కువగానే అనిపిస్తుంది కానీ చాలా వీక్ గా అనిపిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఫైట్ చేయండి. చెప్పారు కదా మేడం, చెప్పినట్టుగా చేస్తే 1.5 year లో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ప్లీజ్ ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మీ లైఫ్ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏమ్మా జాగ్రత్త, మీరు ఆరోగ్యం కాపాడుకోండి. మీరు అలా డల్ గా ఉన్నారంటే అబ్బాయి కూడా డల్ అయిపోతాడు. మీరు కూడా కొంచెం ధైర్యం చెప్పాలి, అక్కడ తప్పే ఉందని. కాదు మేడం, ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన తప్పు అదే అర్థమైంది, కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ చక్కగా మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి నోట్ చేసుకున్నానండి, ఇంత డీటెయిల్ గా మీకు బయట కూడా ఎవరు చెప్పరు నాకు తెలిసి. మేడం చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకున్నాను, మైండ్ లో పెట్టుకున్నాను. అండ్ అలాగే మీ మిస్సెస్ తో కూడా మాట్లాడిన తర్వాత ఆవిడ మెంటాలిటీ ఏంటి అనేది కూడా సార్ విని కూడా చెప్పారు. కాకపోతే న్యాయంగా వెళ్ళండి, ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ప్రకారంగా మీరు అన్ని చూసుకుంటే సరిపోతుంది. ఏంటి జాగ్రత్త, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. బై నాన్న. శివ గారు ఈ వేదిక నమ్మి వచ్చినందుకు, ఏం చెయ్యాలి నెక్స్ట్, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.